డాక్ట్రిన్ ఆన్ ట్రినిటీ గురించి మనం నేర్చుకున్నాం. డాక్ట్రిన్ ఆన్ ట్రినిటీ గురించి కూడా మనం నేర్చుకున్నాం. ఆ! ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఓకే. ఇంటర్నెట్ కనెక్షన్ అది ఇవ్వటం మర్చిపోయాను. మనము థియాలజీ ప్రాపర్ నేర్చుకుంటున్నప్పుడు త్రిత్వం గురించి చాలా వివరాలు మనం నేర్చుకున్నాము. దానికి మునుపు బిబ్లియాలజీలో కూడా చాలా విషయాలు నేర్చుకున్నాం. బిబ్లియాలజీలో పర్సనల్ బైబిల్ స్టడీ అనేది అడిషనల్‌గా మనం నేర్చుకున్నాం. సర్వసాధారణంగా బిబ్లియాలజీలో అది కవర్ అవ్వదు. కానీ అది ఖచ్చితంగా మీరు తెలుసుకుంటే మంచిదనే ఉద్దేశ్యంతో అది కూడా మీతో పంచుకోవడం జరిగింది. అదైన తర్వాత డీటీ ఆఫ్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు వారి దైవత్వాన్ని గురించి మనం నేర్చుకున్నాం. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుని గురించి, న్యూమటాలజీ గురించి మనం నేర్చుకున్నాం. న్యూమటాలజీ గురించి నేర్చుకున్నప్పుడు అందులో చాలా విషయాలు మనం కవర్ చేశాం. అందులో గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గురించి మనం చూసాం. స్పీకింగ్ ఇన్ టంగ్స్ గురించి మనం చూసాం. హౌ డు ఐ రికగ్నైజ్ మై గిఫ్ట్ అనే దాని గురించి కూడా మనం చూసాం. ఫ్రూట్ ఆఫ్ ది స్పిరిట్ గురించి మనం చూసాం. ఒకవేళ దేవుని చిత్తమైతే తర్వాత అనుకూలంగా ఉన్నప్పుడు వాటి గురించినటువంటి క్యూఏ సెషన్ మనం కలిగి ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇవాళ మరొక డాక్ట్రిన్ గురించి మనం స్టార్ట్ చేయబోతున్నాం. బిబ్లియాలజీ, ద స్టడీ ఆఫ్ ది బైబిల్. థియాలజీ ప్రాపర్, ద స్టడీ ఆఫ్ గాడ్, అండ్ ఆల్సో డాక్ట్రిన్ ఆన్ ట్రినిటీ గురించి చూడటం అయింది. క్రిస్టాలజీ, ద డీటీ ఆఫ్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్ గురించి చూసాం. న్యూమటాలజీ, ద స్టడీ ఆఫ్ ది హోలీ స్పిరిట్ గురించి చూసాం. ఇవాళ ఆంథ్రోపాలజీ అంటే ద స్టడీ ఆఫ్ హ్యూమానిటీ గురించి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. డాక్ట్రిన్ ఆన్ మ్యాన్. డాక్ట్రిన్ ఆన్ మ్యాన్. ఆంథ్రోపాలజీ, గ్రీక్ వర్డ్ ఆంథ్రోపోస్ అంటే మ్యాన్. ఆ తర్వాత ఆంథ్రోపాలజీ అంటే ఇట్స్ అ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ విచ్ స్టడీస్ అబౌట్ హ్యూమన్ కైండ్. మానవుని చరిత్ర గురించి మనం స్టడీ చేసేటప్పుడు 3 ప్రశ్నలు ఖచ్చితంగా మనం వేసుకోవాలి. 3 ప్రశ్నలు ఏమిటి? మొదటిది, హూ యామ్ ఐ, నేను ఎవరిని? రెండవది, వేర్ డిడ్ ఐ కమ్ ఫ్రమ్, ఎక్కడి నుంచి వచ్చాను? మూడవది, నేను ఎక్కడికి వెళ్తాను? ఎవరైనా కానీ ఈ 3 ప్రశ్నలకి ఖచ్చితంగా జవాబులు చెప్పుకొని తీరాల. ఈ 3 ప్రశ్నలకి ఖచ్చితంగా జవాబులు చెప్పుకొని తీరాల. ఎందుకంటే ఈ 3 ప్రశ్నల్లోనే అసలు మన పర్పస్ ఆఫ్ లైఫ్, ఈ భూమి మీద నేను ఎందుకు బతుకున్నాను అనే దానికి జవాబు మనకు వస్తుంది. నేను ఈ డాక్టరింగ్ చేసేటప్పుడు చివరిలో నేను చెప్తాను. ఇప్పుడే నేను దీని గురించి నేను చెప్పను. ఎందుకంటే అర్థం కావాలి, మన స్టోరీ ఏంటో మనకు బాగా గుర్తు పెట్టుకోవడానికి మనం బాగా అర్థం చేసుకోవాలి. చివరిలో దీన్ని కవర్ చేస్తాను. హూ యామ్ ఐ, నేను ఎవరిని? వేర్ డిడ్ ఐ కమ్ ఫ్రమ్, ఎక్కడి నుంచి వచ్చాను? వేర్ యామ్ ఐ గోయింగ్, ఎటు వెళ్తున్నాను? 3 విషయాలు చర్చించుకుందాం. ద స్టడీ ఆఫ్ మ్యాన్ ఆర్ ఆంథ్రోపాలజీ గురించి స్టడీ చేస్తున్నప్పుడు 3 ప్రశ్నలు ఏంటంటే, ఆరిజిన్ ఆఫ్ మ్యాన్, అసలు మానవుని యొక్క ప్రారంభం ఎక్కడి నుంచి ప్రారంభమైంది? రెండవది, మానవుని యొక్క పతనం, దాని గురించినటువంటి వివరాలు మనం కొన్ని చూడాలి. ఆ తర్వాత ప్రస్తుతం మన పరిస్థితి ఎలా ఉంది, కండిషన్ ఆఫ్ మ్యాన్. ఈ 3 ఐటమ్స్ గురించి మనం స్టడీ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఆరిజిన్ ఆఫ్ మ్యాన్ గురించి మనం స్టడీ చేసేటప్పుడు దేర్ ఆర్ డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ థాట్. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు. ఇప్పుడు మనం స్టడీ చేసేదానికి ఒక ఆబ్జెక్టివ్ ఉంది. ఏమిటి ఆబ్జెక్టివ్ అంటే, దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనం బోధించాలి. ఆ బోధించే నేపథ్యంలో కొన్నిసార్లు అవతల వాళ్ళు మనల్ని ప్రశ్నేస్తారు. కాబట్టి ఎటువంటి ప్రశ్నలు మనం స్టడీ చేసే వాక్యాన్ని బోధించేటప్పుడు వస్తాయో వాటి గురించి కూడా మనం సిద్ధపడవాలి. అందుకనే థియలాజికల్ పర్స్పెక్టివ్‌లో కూడా ఈ వివరాలన్నీ కవర్ చేయడం జరుగుతుంది. ఎందుకని మనం డాక్ట్రిన్ అని అన్నాము? డాక్ట్రిన్ ఎందుకంటే కొన్ని పునాది సత్యాలు. ఇందులో రాజీ పడకూడనివి కొన్ని ఉన్నాయి.
మనం గీతలు గీసుకొని ఈ బౌండరీస్ దాటకూడదు అనేది మనం నేర్చుకోవాలి. అంతేగాని నోటుకొచ్చిందల్లా, తోచిందల్లా మనం వాక్యం చెప్పడానికి మనకు లైసెన్స్ లేదు. అందుకనే మనం కొన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఆరిజిన్ ఆఫ్ మ్యాన్‌లో మానవుని యొక్క మూలం ఎక్కడి నుంచి మొదలైందో 3 సిద్ధాంతాలు ఉన్నాయి. ఒకటేమో ఎవల్యూషన్. ఇది నాస్తిక సిద్ధాంతం. అంటే దేవుడు లేడు అని చెప్పేవాళ్ళు, మానవుడు ప్రారంభం ఎలా ఉందో వాళ్ళు ఒక పద్ధతిలో చెప్పారు. అది కాకుండా ఇంకొకటుంది థియిస్టిక్ ఎవల్యూషన్ అంటారు. మూడవది క్రియేషనలిజం. ఒక్కొక్కటి మనం క్లుప్తంగా చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది ఆరిజిన్ ఆఫ్ మ్యాన్ ఎవల్యూషన్ థియరీ అంటారు. ఈ ఎవల్యూషన్ థియరీ అనేది డార్విన్ దగ్గర నుంచి మొదలైంది. ఎవల్యూషన్ ఈజ్ అ థియరీ బేస్డ్ ఆన్ న్యాచురలిజం. అంటే వాళ్ళు ఏమంటారంటే ఈ సృష్టి అంతా కూడా దానంతటికి అదే పుట్టుకొచ్చిందండి అని అంటారు వాళ్ళు. దానంతటికి అదే పుట్టుకొచ్చింది. ఇది స్వాభావికంగా వచ్చింది. దేవుడు లేదు, ఏమి లేదు. అనవసరంగా మీరు దేవుడి పేరు పెడుతున్నారు అని వాళ్ళు మన మీద వాళ్ళు దుమ్మెత్తిపోస్తారు. వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళ తరఫున నేను కొన్ని వాళ్ళ మాటలు నేను మీకు తెలియపరుస్తాను. ఎవల్యూషన్ ఈజ్ ద గ్రాడ్యువల్ చేంజ్ అక్కరింగ్ ఇన్ లివింగ్ ఆర్గానిజం ఓవర్ ఎ లాంగ్ డ్యూరేషన్. వీళ్ళు ఏమంటారంటే ఈ మానవుని యొక్క సృష్టి కంటే ముందు అసలు జీవం, అసలు హోల్ క్రియేషన్ అనేది దానంతటికదే పుట్టుకొచ్చింది. చాలా టైం పట్టింది. చాలా టైం పట్టింది. లివింగ్ ఆర్గానిజం అంటే ఒక సెల్. ఒక లివింగ్ ఆర్గానిజం కూడా నాన్ లివింగ్ థింగ్ నుంచి వచ్చింది అని అంటారు వాళ్ళు. అంటే జీవము లేని రాయిలో నుంచో, లేక జీవము లేని నీళ్లలో నుంచో వాళ్ళు వచ్చింది అని వాళ్ళు చెప్తారు. ఆర్గానిజం అని అంటే ఏంటంటే ఎ లివింగ్ థింగ్ మేడ్ అప్ ఆఫ్ వన్ ఆర్ మోర్ సెల్స్ అండ్ ఏబుల్ టు క్యారీ ఆన్ యాక్టివిటీస్ ఆఫ్ లైఫ్. అంటే మనలో ఉన్నటువంటి ఒక ఆర్గాన్, ఒక ఆర్గానిజం, దాంట్లో లైఫ్ ఉంటుందన్నమాట. వాళ్ళు ఏమంటారంటే అది గ్రాడ్యువల్ చేంజ్ లో వచ్చింది, కానీ చాలా టైం పట్టింది అని అంటారు. దిస్ ఈస్ అ వెరీ స్లో ప్రాసెస్ త్రూ విచ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆర్గానిజం ఈస్ అచీవ్డ్. ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్పీసీస్ డ్యూ టు చేంజెస్ ఇన్ స్పెసిఫిక్ క్యారెక్టరిస్టిక్స్ of several generations of living organism as a source of natural selection is called evolution. 10వ తరగతి సైన్స్ బుక్ లో పెట్టారు అది. వాళ్ళు న్యాచురల్ సెలక్షన్ అని ఒక పదం అన్నారు వాళ్ళు. ఈ న్యాచురల్ సెలక్షన్ ద్వారా సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టింగ్ అని చెప్తూ అది నాన్ లైఫ్ నుంచి లైఫ్ వచ్చింది. మనకందరికీ ఒక కామన్ యాన్సెస్టర్ ఉన్నారు. అక్కడ నుంచి అలా అంచెలంచెలుగా ఒక్కొక్క బర్డ్ కానివ్వండి, ఒక్కొక్క ఫిష్ కానివ్వండి, ఒక్కొక్క మనిషి జాతి కానీ అలా రావడం జరిగింది అని అంటారు వాళ్ళు. ఇంకా మనకు ముందు పోతే వీళ్ళ గురించి బాగా అర్థమవుతుంది. వాళ్ళు ఏమంటారంటే 3.5 బిలియన్ ఇయర్స్ అగో అసలు భూమి ఈ భూమి లేదు, లైఫ్ అనేది లేదు భూమి మీద. 3.5 బిలియన్స్ సంవత్సరాలకు మునుపు లైఫ్ అనేది లేదు. At the beginning, there may have been only simple elements in the ocean on the earth, and simple type of organic and inorganic compounds may have been formed from those. వాళ్ళు ఏమంటారంటే నీళ్ళలో నుండి సముద్రంలో నుండి ఒక జీవపు అణువు పుట్టుకొచ్చిందట. పుట్టుకొచ్చి అక్కడి నుంచి అంచెలంచెలుగా ఒక్కొక్కరు తయారవుతూ వచ్చారంట అని చెప్పి వీళ్ళు అంటారు. అంటే సింపుల్ ఆర్గానిక్ అంటే ఇందులో కార్బన్ ఉంటుంది, ఇనార్గానిక్ కార్బన్ ఉండదు. సో సింపుల్ ఆర్గానిజం లో నుంచి కాంప్లెక్స్ కాంపౌండ్స్ వచ్చాయంట. ప్రోటీన్స్ అండ్ న్యూక్లిక్ యాసిడ్స్ ఇవన్నీ ఫార్మ్ అయ్యి ఓవర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైంలో అంచెలంచెలుగా ఆటోమేటిక్ గా జరుపుకుంటూ వచ్చింది. దీని వెనక దేవుడు లేడు, దీని వెనక ఎటువంటి మెరకల్స్ జరగలేదని చెప్పేసి వీళ్ళు అంటారు. ఒక మాట గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే 3.5 బిలియన్స్ ఇయర్స్ అగో భూమి మీద ఏమీ లేదు అని వాళ్ళు అంటారు. అకార్డింగ్ టు దిస్ థియరీ ఫస్ట్ లివింగ్ మెటీరియల్ అంటే మొట్టమొదట జీవపు సెల్ అనేది ఏదైతే ఉందో దాన్ని ప్రోటోప్లాజం అన్నారు. ప్రోటోప్లాజం అంటే ఏంటిదంటే ద సైటోప్లాజం అండ్ న్యూక్లియస్ ఆఫ్ సెల్. ఇట్ ఇస్ ద గ్రౌండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఎ లివింగ్ మెటీరియల్ అండ్ హెన్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ లివింగ్ ప్రాసెస్. ఒక వ్యక్తి
జీవానికి మూలమైనది ఏంటిది అంటే ప్రోటోప్లాజం. ఇది కూడా ఎట్లా వచ్చిందంట? ఆటోమేటిక్‌గా వచ్చేసిందట. అని వాళ్ళు చెప్తారు వాళ్ళు. ఎక్కడి నుంచి? ఓషన్ నుంచి వచ్చిందట. ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ unicellular organism was formed. Gradually, changes occurred in the unicellular organisms, from which larger and more complex organisms were found. Progressive development of plants, animals, ఇవన్నీ వచ్చాయట. అంటే సమ్ లైఫ్ ఆర్గానిజం కు సంబంధించినటువంటి సెల్స్ ముందు సముద్రం నుంచి వచ్చాయంట, ఓషన్స్ నుంచి వచ్చాయంట. అక్కడ నుంచి చెట్లు వచ్చాయంట, చెట్ల నుంచి జంతువులు వచ్చాయంట, జంతువుల నుంచి మనుషులు వచ్చారంట అని వీళ్ళు చెప్తారు. దీనికి ఎంత టైం పట్టిందంట? 300 కోట్ల సంవత్సరాలు పట్టిందంట. 300 crores ఇయర్స్ అని 10th క్లాస్ సైన్స్ బుక్ లో రాశారు. నేను అక్కడ నుంచి ఇది కాపీ పేస్ట్ చేశాను. గవర్నమెంట్ వాళ్ళు ప్రింట్ చేసిన దాంట్లో నుంచి నేను కాపీ పేస్ట్ చేశాను. ఈ మధ్య కాలంలో పుట్టుకొచ్చిన ఒక సిద్ధాంతం ఏంటంటే బిగ్ బ్యాంగ్ థియరీని. అంటే ఒక పెద్ద బిగ్ బ్యాంగ్, అది ఎప్పుడు 13.8 బిలియన్ ఇయర్స్ ఎగో జరిగిందట. ఒక పెద్ద విస్ఫోటం సంభవించిందట. ఆ పెద్ద బిగ్ బ్యాంగ్ జరగటంలో ఏమైందట, దాంట్లో నుంచే కోటాను కోట్ల నక్షత్రాలు పుట్టుకొచ్చాయట. ఇదంతా ఆటోమేటిక్ జరిగిందట. మనం ఆల్రెడీ బిబ్లియాలజీలో మనం చూసాం. ఏమని చూసాం మనము? దేవుడు ఉన్నాడు అంటానికి ఆధారాలు ఉన్నాయి. మనం ఆల్రెడీ థియాలజీ ప్రాపర్ లో కూడా ఏం చూసామంటే, ఎథిజం గురించి మాట్లాడినప్పుడు ఈ విషయాలు మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకున్నాం. అక్కడ మనం ఏం చెప్పుకున్నాము? కాజ్ అండ్ ఎఫెక్ట్. ఏదైనా ఒక ఎఫెక్ట్ వచ్చిందంటే దాని వెనక కాజ్ ఉండాలి. మనం వీళ్ళని అడిగాం అనుకోండి, ఓకే బిగ్ బ్యాంగ్ థియరీ అంటున్నారు, ఈ బిగ్ బ్యాంగ్ కి ఏదో ముందు ఒక మూలం ఉంది కదా, బ్యాంగ్ వచ్చింది కదా, దానికి ముందు ఎవరు అంటే జవాబు లేదు వాళ్ళ దగ్గర. ఇది కూడా ఎప్పుడు జరిగింది? 13.8 బిలియన్ ఇయర్స్ అగో. అందుకనే ఈ ఈ ఎవల్యూషన్ వర్సెస్ క్రియేషన్స్ డిబేట్ జరుగుతున్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే, అందులో కెంట్ హోవిన్ అనే ఆ డిబేట్ నేను విన్నాను. ఆయన ఏమంటాడు తెలుసా? అసలు మీది సైన్స్ కాదండి, మీది రిలీజియన్. ఎందుకు అంటే ఎక్కడెక్కడైతే ఫెయిత్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో, ఫెయిత్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న చోట అదే దాన్ని రిలీజన్ అనాలి. సైన్స్ అంటే ఏంటి? లాబొరేటరీలో మనం ప్రూవ్ చేయడానికి అవకాశం లేవు కదా. యూ కెనాట్ గెట్ బ్యాక్ టు ది హిస్టరీ. కాకపోతే వాళ్ళు ఏమంటారు, ఈ ఎర్త్ యొక్క లైఫ్ అని తెలుసుకోవటానికి డిఫరెంట్ ప్రొసీజర్స్ ఉన్నాయి. వాళ్ళ వాదన ఏంటిదంటే, జియాలజిస్ట్ కానివ్వండి, లేక సైన్స్ కానివ్వండి, లేక ఆస్ట్రోఫిజిక్స్ కానివ్వండి, వాళ్ళందరూ రీసెర్చ్ చేసి వాళ్ళందరూ ఒకటే చెప్పారు కాబట్టి అది కరెక్ట్ అని అంటారు. ఏంటిది? 13.8 బిలియన్ ఇయర్స్ ఎగో ఇది జరిగిందట. ఇది నమ్మకమా? లేకపోతే ఏమైనా ప్రాక్టికల్ గా ప్రూవ్ చేశారా? యాక్చువల్గా నన్ను అడిగితే ఇట్ ఈస్ దేర్ ఫెయిత్ అండ్ యాక్చువల్లీ దే ఆర్ బిలీవింగ్ రిలీజియన్, నాట్ ద సైన్స్ అని క్లియర్ గా నాకు కూడా ఇదే అనిపిస్తుంది. బిగ్ బ్యాంగ్ థియరీలో వాళ్ళు చెప్పుకొచ్చేది ఏంటంటే, ద బిగ్ బ్యాంగ్ థియరీ ఈజ్ ద లీడింగ్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ హౌ ద యూనివర్స్ బిగాన్. ఈ యొక్క సార్వత్రికమైనటువంటి యూనివర్స్ ఎట్లా మొదలైందో చెప్పడానికి ఇది ఒక మంచి థియరీ అంటారు. At its simplest, it says that universe we know, it started with an infinitely hot, infinitely dense, singularly then inflated. అంటే అనంతమైనటువంటి వేడిగా ఉన్నటువంటి తర్వాత ఒక విస్ఫోటం జరిగిందట. ఫస్ట్ ఎట్ unimaginable speed and then at more measurable rate over next 13.8 billion years. ది కాస్మోస్ దట్ వీ నో టుడే. ఈ రోజు మనం చూస్తున్నటువంటి ఈ విశ్వములో ఉన్నటువంటి నక్షత్రాలు కానివ్వండి, పాలపుంతలు కానివ్వండి, ఆ స్టార్ గ్యాలక్సీ కానివ్వండి, దీనికి 13.8 బిలియన్స్ ఇయర్స్ మునుపు ఆ బిగ్ బ్యాంగ్ థియరీ జరిగింది అని చెప్పేసి వాళ్ళు దాన్ని నమ్ముతున్నారు, మనల్ని కూడా నమ్మమంటున్నారు. కానీ అది అవాస్తవం. ఎవల్యూషన్ ఇస్ ది మేజర్ modern scientific theory that depends on time and chance. అంటే ఛాన్స్ అవుట్ ఆఫ్ అనుకోకుండా అలా జరిగిపోయిందట. అది కూడా ఏంటి? ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ లాంగ్ టైం అంటారు. వాళ్ళు వాడే పదాలు ఏంటంటే, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ మ్యూటేషన్స్ అండ్ ది సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్. మ్యూటేషన్ అంటే ఏంటి?
ఇట్ ఈస్ ఎ చేంజ్ దట్ అక్కర్స్ ఇన్ డిఎన్ఏ సీక్వెన్స్. వీళ్ళు దీన్ని పట్టుకున్నారు. దేన్ని పట్టుకున్నారంటే ఆ డిఎన్ఏలో ఉన్నటువంటి డేటాలో పోలికలు ఉన్నాయి కాబట్టి మనకంతా మూలము ఫలానా అని చెప్తారు. డిఎన్ఏ జెనెటిక్ కోడ్ అంతా ఉంటుంది. జెనెటిక్ కోడ్ డీటెయిల్స్ సంబంధించినంతా కూడా ఈ డిఎన్ఏలో ఉంటుంది. తర్వాత సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెల్ అంటే ఏంటి, ఫిట్టెస్ట్ అంటే ఏంటి? సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అంటే ఇట్ ఈస్ అ ఫ్రేజ్ దట్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ డార్విన్ ఎవల్యూషనరీ థియరీ యాజ్ అ వే ఆఫ్ డిస్క్రైబింగ్ ద మెకానిజం ఆఫ్ న్యాచురల్ సెలక్షన్. న్యాచురల్ సెలక్షన్ అనేది సంబంధించినటువంటి ఆ పదజాలాన్ని వీళ్ళు కనిపెట్టడానికి సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్. సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మనం చాలా కోల్డ్ కంట్రీస్ లో ఉన్నాం అనుకోండి. కోల్డ్ కంట్రీస్ లో మనం ఏం ఖచ్చితంగా ఉలన్ బట్టలు వేసుకుంటాం. అలాగే ఎడారిలో ఉంటారు అనుకోండి, ఎడారిలో సూట్ వేసుకుంటే అయిపోయినట్టు వాడి పని. సూట్ ఎందుకు వేసుకుంటారంటే చలికి తట్టుకోలేక. ఎడారిలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఏసీ కార్లో ప్రయాణం చేస్తారు. అంటే ఆ ఎన్విరాన్మెంట్ లో బతకటానికి, ఫిట్ అవ్వటానికి మనం అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పాటు చేసుకుంటాం. కొన్ని కంట్రీస్ లో ఏం చేస్తారంటే ఇంట్లో కూడా వాళ్ళు హీటర్స్ పెట్టుకుంటారు. ఇంట్లో హీటర్స్ పెట్టుకోకపోతే వాళ్ళు -10, -12 ఉంటారు కదా! కనీసం నీళ్ళు కూడా తాగలేరు వాళ్ళు. ఆ నీళ్లు తాగే నీళ్ళు కూడా గడ్డగట్టిపోతాయి. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఎన్వైరన్మెంట్ కి వాళ్ళు బతకడానికి అనుకూలంగా వాతావరణాన్ని మార్చుకుంటారు. అట్లా వీళ్ళేమంటారంటే ఆ వాతావరణానికి అనుగుణంగా ఆటోమేటిక్ గా ఈ సెల్స్ లోను, ఆ లోపల స్ట్రక్చర్ లోను చేంజెస్ ఆటోమేటిక్ గా జరుగుతూ వచ్చాయంట. అది వాళ్ళు చెప్తారు. దాన్ని సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అన్నారు. మ్యుటేషన్ అంటే అర్థం ఏంటంటే డిఎన్ఏ డేటాలో ఆటోమేటిక్ గా చేంజెస్ జరుగుతూ వస్తున్నాయి. అది ఎట్లా? బట్ ఇట్ టుక్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ అని వాళ్ళు అంటారు. మీకు ఎవల్యూషన్ గుర్తుపెట్టుకోవాలంటే ఎస్ఎన్టీ ఫార్ములా ఈ 3 బాగా గుర్తుపెట్టుకోండి. ఎస్ అండ్ టి. ఎస్ అంటే ఏంటంటే స్పాంటేనియస్ జనరేషన్ ఈస్ ది ఐడియా దట్ లివింగ్ ఆర్గానిజమ్స్ కుడ్ ఎమర్జ్ ఫ్రమ్ నాన్ లివింగ్ మ్యాటర్స్. లైఫ్ అనేది నాన్ లైఫ్ నుంచి ఎట్లా వస్తుందండి? ఒక స్టోన్ లో నుంచి లైఫ్ ఎట్లా వస్తుంది? ఇట్స్ ఇంపాసిబుల్. కానీ వాళ్ళు అంటారు. ఇంక దాన్ని బిలీవ్ గా ఏమనాలి మనం? దట్ ఈస్ వాట్ దే బిలీవ్. మనం వాళ్ళని చూసి జాలిపడి నవ్వుకోవడం తప్ప ఇంక మనం ఏం చేయలేము. కానీ మనల్ని ఏమంటున్నారంటే వాళ్ళని నమ్మంటున్నారు. ఏమని నమ్మాలట? లైఫ్ అనేది నాన్ లైఫ్ నుంచి వస్తుంటే రాయిలో నుంచి కూడా రావచ్చు అని. ఇంకేం చెప్తుంది? రైట్ కెమికల్ రియాక్షన్స్ లివింగ్ ఆర్గానిజమ్స్ కెన్ సడన్లీ అపియర్. కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయట. అందులో వాటిలోంచి లివింగ్ ఆర్గానిజమ్స్ పుట్టుకొస్తాయట. అది కూడా సడన్ గా వచ్చేస్తాయట. ఓ పక్కనేమో ఈ మాట చెప్తారు, ఇంకో పక్కనేమో బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ టైం పడుతుంది అని అలా అంటారు. అది ఎస్. ఎన్ అంటే ఏంటి? న్యాచురల్ సెలక్షన్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ది ఎవల్యూషన్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం త్రూ అడాప్టేషన్స్ అండ్ మ్యూటేషన్స్. ఈ న్యాచురల్ సెలక్షన్ కూడా 2 పదాలు వాడారు. అడాప్టేషన్స్ అండ్ మ్యూటేషన్స్. ఏంటి అడాప్టేషన్ అంటే? అడాప్టేషన్స్ ఆర్ ద గ్రాడ్యువల్ ప్రాసెస్ ఆఫ్ అడ్జస్టింగ్ టు న్యూ ఫిజికల్ కండిషన్స్ ఎగ్జిబిటెడ్ బై లివింగ్ ఆర్గానిజమ్స్. దాన్నే సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అన్నాం. ఇది మ్యాక్రో ఎవల్యూషన్ అంట. మైక్రో కాదు, మ్యాక్రో. అంటే మ్యాక్రో ఎవల్యూషన్ అర్థం ఏంటి? చెట్టులో నుంచి సడన్ గా జంతువు రావటం, జంతువులో నుండి మనిషి రావటం. ఇది ఎలా జరిగింది? చుట్టూ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులను బట్టి ఈ లివింగ్ ఆర్గానిజం సడన్ గా చేంజ్ అయిపోయిందట. దీన్ని వీళ్ళు న్యాచురల్ సెలక్షన్ అన్నారు. ఎస్ అంటేనేమో స్పాంటేనియస్ జనరేషన్, ఎన్ అంటేనేమో న్యాచురల్ సెలక్షన్. అండ్ ఈ సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ మనం ఆల్రెడీ చూస్తాం. ఏంటిదంటే మెకానిజం ఆఫ్ న్యాచురల్ సెలక్షన్. తర్వాత మ్యూటేషన్స్ అంటే ఏంటి? ఏ మ్యూటేషన్ ఈస్ ఏ చేంజ్ దట్ అక్కర్స్ ఇన్ ద డిఎన్ఏ సీక్వెన్స్. డిఎన్ఏ సీక్వెన్స్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక తండ్రిగా నేను ఉన్నాను. నాకు కుమారుడు పుట్టాడు. నా కుమారుడులో నా లక్షణాలు ఉంటాయి. మా తండ్రి లక్షణాలు నాలో ఉంటాయి. అందుకనే డాక్టర్ గారు అడుగుతారు, ఏమండి మీ మీ ఫాదర్ గాని మదర్ గాని బీపీ ఉందా? వాళ్ళకేమైనా షుగర్ ఉందా? వాళ్ళకేమైనా అలర్జీ ఉందా అని అడుగుతారు. ఎందుకు అడుగుతారంటే అది మనకొచ్చే ప్రాపర్టీ. అదొక ఆస్తి. ఏమిటి ఆస్తి అంటే మా నాన్నకి షుగర్ ఉంటే నాకు షుగర్ వచ్చుద్ది. మా నాన్న గనక అలర్జీ ఉంటే అలర్జీలో నాకొచ్చుద్ది. అది స్కిన్ అలర్జీ అవ్వచ్చు, డ్రగ్ అలర్జీ అవ్వచ్చు, రకరకాల అలర్జీలు ఉన్నాయి. వాళ్ళకి బీపీ ఉంటే నాకు బీపీ. ఈవెన్
అసలు వాటిని ఏమంటారంటే వాళ్ళ థింకింగ్ దీంట్లో కూడా ఇప్పుడు కొన్నిసార్లు సూసైడల్ టెండెన్సీ వచ్చినప్పుడు కౌన్సిలర్స్ అడుగుతారు, మీ ఇంట్లో ఎవరైనా సూసైడ్ చేసుకున్నారా, మీ ఇంట్లో మీ పూర్వీకులు, ఎందుకంటే ఆ డిఎన్ఏలో ఏం చెప్తారంటే డిఎన్ఏలో ఆ జెనెటిక్ డేటా అంతా ఉంటుంది. అది మ్యుటేషన్ అంటే అర్థం ఏంటి, ఆ జెనెటిక్ డేటాలో చేంజెస్ అవుతాయట. దాన్ని మ్యుటేషన్స్ అన్నారు. ఈ పదాలు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అడాప్టేషన్స్, మ్యుటేషన్స్, సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్. ఈ పదాలు గనక గుర్తుపెట్టుకుంటే మీకు ఎవల్యూషన్ బాగా మీకు అర్థమైపోయినట్టే. కానీ థర్మోడైనమిక్స్ ఆఫ్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏం చెప్తుందంటే, ఎవ్రీ సిస్టమ్ లెఫ్ట్ టు ఇట్స్ ఓన్ డివైసెస్ టెండ్స్ టు మూవ్ ఫ్రమ్ ఆర్డర్ టు డిసార్డర్. సింపుల్. ఇప్పుడు ఒక పెయింట్ వేయాలంటే పెయింటర్ ఉండాలి కదా. మీరు ఎక్కడైనా సడన్ గా ఒక పెయింట్ ఒక ఆర్ట్ బొమ్మ కనపడింది అనుకోండి. ఆర్ట్ బొమ్మ కనపడినప్పుడు ఆర్టిస్ట్ ఫోటో అక్కడ లేకపోవచ్చు. అక్కడ ఆర్టిస్ట్ నిలబడి నేనేనండి ఇది గీసిందని చెప్పకపోవచ్చు. కానీ ఒక ఆర్ట్‌ని చూడగానే ఆటోమేటిక్‌గా వచ్చిందని చెప్తామా? చెప్పడానికి కుదరదుగా. ఓ బిల్డింగ్ చూసామనుకోండి, వావ్! భలే కట్టారు ఈ బిల్డింగ్ అనాలే గాని, ఓహో! ఈ బిల్డింగ్ దానంతట అదే ఓ రాయి మీద రాయి రావటం, అలాగే సిమెంట్ రావటం, అలాగే బ్యూటిఫుల్‌గా దాని మీద పెయింట్ రావడం. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. యాక్చువల్‌గా అసలు జరిగేదేందంటే, ఒక ఇల్లు మనం కొన్నాం అనుకోండి, ఆ ఇంటిని మనం మెయింటైన్ చేయకపోతే నాశనం అయిపోద్ది. ఒక మోటార్ బైక్ కొన్నాము, దాన్ని మెయింటైన్ చేయకపోతే పాడైపోతది. ఒక కారు కొన్నాము, మెయింటైన్ చేయకపోతే పాడైపోతది. అని సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ చెప్తుంటే వీళ్ళేమో రివర్స్ చెప్తా ఉన్నారు. వాళ్ళు మనల్ని నమ్మంటున్నారు. మనం వాళ్ళని చూసి జాలి పడితే వాళ్ళేమంటున్నారంటే, మీరు సైన్స్‌ను మీరు నమ్మట్లేదండి అని వాళ్ళంటారు. కానీ యాక్చువల్‌గా థిస్ ఈస్ నాట్ సైన్స్. వి ఆర్ నాట్ అగైన్స్ట్ సైన్స్. సైన్స్ మనం ఒప్పుకుంటాం. కానీ వీళ్ళు సైన్స్ పేరుతో అబద్ధాలు చెప్తూ యవనస్తులను వాళ్ళు బాగా మోసం చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంలో ఖచ్చితంగా మనము అనుకోవాల్సిందే. మన పిల్లలు గానివ్వండి, వాళ్ళకి కాలేజీల్లో గాని, స్కూల్లో గాని ఇదే టీచ్ చేస్తా ఉన్నారు వాళ్ళు. ఇది టీచ్ చేయకపోతే ఉద్యోగాలు పోతాయి టీచర్లకి. క్రియేషనిస్ట్ టీచర్‌లైనా గాని వాళ్ళేం జేయాలంటే అందులో ఉంది గాబట్టి తప్పనిసరిగా అదే చెప్పాలి. అది గనక చెప్పకపోతే ఈళ్ళ ఉద్యోగాలు పోతాయి. మనుగడ లేకుండా పోతుందనమాట. ప్రస్తుతము ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి అది. మనం ఇదంతా ఆల్రెడీ చూసాం. ఇదట. ముందు మనం చింపాంజీలాగా ఉన్నామంట. అలా నెమ్మదిగా ఇలా ఎదుగుతూ వచ్చామంట. ఇదేంటి టైం. టైంలో వాళ్ళేమంటారంటే, టైమ్ ఫర్ ది ఎవల్యూషనిస్ట్ ఈస్ ద కీ ఫర్ ఆల్ ఎవల్యూషనరీ ప్రాసెస్. ఇట్ ఈస్ న్యాచురల్ ప్రాసెస్ అండ్ ఛాన్స్ నీడ్స్ టైమ్ ఇన్ ఆర్డర్ టు జంప్ ఫ్రమ్ వన్ ఆర్గనిజం టు అనదర్. చెట్లలో నుంచి మనుషుడు అని ఇంకా కొన్ని వందల అట్లా ఆటోమేటిక్‌గా వచ్చేసిందట. ఎట్లా వస్తదంటే నాకు అర్థం కాలేదు. బహుశా ఫాజిల్స్ తీసుకొని వాళ్ళు చూస్తే, ఆ ఫాజిల్‌లో కూడా ఏంటి వీళ్ళు కన్‌స్ట్రక్ట్ చేస్తారు వీళ్ళు. ఫాజిల్ మొత్తం దొరకదు. ఏదో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నోవహు కాలంలో ఫ్లడ్ వచ్చిందని బైబిల్‌లో రాయబడింది. నోవహు కాలము కంటే మునుపు ఒక్కొక్కరు 900 ఏళ్ళు బతికారాళ్ళు. 900 ఏళ్ళు మెతుషల ద లాంగెస్ట్ లివ్డ్ మ్యాన్. సో, ఆ టైంలో పెద్ద జంతువులు ఉండుండొచ్చు. దానిదేముంది? ఇప్పుడు 900 ఏళ్ళు బతికారంటే వాడి వాడి గాని, వాడి బాడీలోని ఎముకలు గాని ఒక పర్టిక్యులర్ షేప్ ఉండుండొచ్చు. దాన్ని పట్టుకొని ఇది జంతువుదంటే కుదురుతుందా? కుదరదుగా. సో, ఆ మాటకొస్తే అసలు మిస్సింగ్ లింక్స్ లేవు. వాళ్ళకి ఎక్స్‌ప్లనేషన్ లేదు. హౌ కెన్ లైఫ్ కమ్స్ ఫ్రమ్ నాన్ లైఫ్? ఇది వాళ్ళు చెప్పుకొచ్చేది. వాళ్ళు ఇంకేమంటారో తెలుసా? 3 థియరీస్ చెప్పారు. ఇన్ ఫ్యూచర్ మ్యాన్ విల్ లివ్ ఇన్ వాటర్ బై అడాప్టింగ్ అక్వాటిక్ అడాప్టేషన్స్. అంటే నీళ్ళలో మనం కూడా మనకి మనం కూడా ఎలా గ్రో అవుతామట. ఇప్పుడు మనం గాలిలో బతుకుతున్నాం గదా! నీళ్ళలో కూడా బతుకుతామట. చేపలు ఏ విధంగా అడాప్ట్ అయిపోయినాయో మనం కూడా ఆ ఎన్వైర్న్‌మెంట్‌కి మనం అడాప్ట్ అయిపోయి, మనం కూడా నీళ్ళలో మనం బతుకుతామట. వాళ్ళంటారు. ఇంకోటేంటి మ్యాన్ విల్ గెట్ వింగ్స్ లైక్ బర్డ్స్ అండ్ ఫ్లై ఇన్ ద ఎయిర్ టు లివ్. అంటే మనకు రెక్కలొస్తాయట. మనం పైన ఎగురుతామట. ఇంకేం చెప్తున్నారు? ద మ్యాన్స్ బ్రెయిన్ విల్ గ్రో మోర్ ఇన్ వాల్యూమ్ టు కంటిన్యూ హిస్ ఎగ్జిస్టెన్స్ ఆన్ ది ఎర్త్. అంటే మానవుడికి తెలివితేటలు ఎక్కువైపోయి ఈ భూమి మీద ఇంకా ఎక్కువ కాలం బతకడానికి పాండమిక్ సిట్యుయేషన్ చూస్తున్నాం మనం. డాక్టర్లు కూడా చచ్చిపోయారు. డాక్టర్లు కూడా చచ్చిపోయారు. మరి వాళ్ళు వ్యాక్సినేషన్ వేసుకోలేదా? వేసుకున్నారు.
అసలు నిజానికి చెప్పాలంటే ట్రూత్ కి రివర్స్ చేసి చెప్తా ఉన్నారు. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే మానవుల్లో పాప నైజం ఉండి వాడిని బాగు చేయలేకపోతున్నారని చెప్తా ఉంటే వీళ్ళేమంటున్నారంటే లేదు లేదు, మానవుడికి తెలివితేటలు ఎక్కువైపోయి వాళ్ళేమంటున్నారంటే మీకు ఎక్కడెక్కడైతే ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడానికి మీకు అవకాశం లేదో అక్కడ దేవుడిని పెట్టేస్తున్నారండి అని అంటారు వాళ్ళు. మిరకిల్ ఉందనుకోండి, మిరకిల్స్ లేవు ఏం లేవండి అని అంటారు వాళ్ళు. మిరకిల్స్ లేవు. వాళ్ళేమంటారు అసలు కన్ను ఇస్ ఎ రాంగ్ డిజైన్ అంట. ఏమన్నా చెప్పాలండి. అసలు ఎన్ని వెబ్ కెమెరాస్ పెడితే ఒక కన్ను ఐతో సమానం ఉంటదండి? నాకు తెలియక అడుగుతాను. ఆ! వాళ్ళకి జ్ఞానం ఎంత విపరీతంగా పెరిగిపోతుందో నాకు అర్థమే కావడం లేదు. అంటే దేవుడు ఆ కన్నును సరిగ్గా డిజైన్ చేయలేదంట. యూ యూజ్ మనమేమంటామంటే ఒక పువ్వును చూడండి. ఒక పువ్వును చూసినప్పుడు దాని రంగు ఎక్కడి నుంచి వచ్చింది? దాని వాసన ఎక్కడి నుంచి వచ్చింది? ఏవండి? సో వేరెవర్ దేర్ ఇస్ అ అమేజింగ్ డిజైన్ ఈవెన్ ఇన్ ద గెలాక్సీలో కూడా చూడండి. ఆ గెలాక్సీలో ఉన్నటువంటి డిజైన్ అసలు భూమి ఏంటండి? శూన్యంలో వేలాడడం ఏంటండి? అసలు దేవుడు సృష్టించడం మాత్రం కాదు. ఆ సృష్టిని నిర్వహిస్తున్నాడని చెప్పి బైబిల్ చెప్తుంది. మనం దాన్ని నమ్ముతున్నాము. వాళ్ళేమంటారంటే నో, 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 యూ ఆర్ రాంగ్. వి ఆర్ రైట్ అంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, బైబిల్ ఇలా చెప్పట్లా. బైబిల్ ఏం చెప్తుందంటే, అయ్యా 2 గమ్యాలున్నాయి. ఒకటేమో దేవుడున్న స్థలం పరలోకము. రెండవదేమో దేవుడు లేని స్థలం నరకం. ఈ భూమి మీద జీవించినంత జీవితంలో నువ్వు గనుక దేవుని ఎరిగావో, ఆ దేవుని యందు విశ్వాసం ఉంచావో, ఆ దేవుని పద్ధతిలో గనక నువ్వు నడిచావో, అప్పుడు నువ్వు హెవెన్‌కెళ్తావు. లేకపోతే నువ్వు నరకానికెళ్తావు. ఎందుకంటే రోమాపత్రిక మొదటి అధ్యాయంలో స్పష్టంగా చూస్తున్నాం గదా! దేవుని గురించి తెలుసుకోవటానికి దేవుడు రుజువులు పెట్టాడు. ఆ దేవుని యొక్క అదృశ్య లక్షణములు ఆయన సృష్టించిన వస్తువులను ఆలోచించడం వల్ల తేటపరచబడుతుంది అని ఎంతో స్పష్టంగా చెప్తున్నాడు. దేవుడు లేడు అని ఎవడు చెప్తాడంటే బుద్ధిహీనుడు చెప్తాడట. బుద్ధిహీనుడు చెప్తాడట. అపహాస్యం చేస్తారు. అయితే వాళ్ళు మర్చిపోయిన ఒక పాయింట్ ఏందంటే కామన్ గ్రేస్‌ని మర్చిపోయారు. కామన్ గ్రేస్. ప్రసంగి ఏమంటాడో తెలుసా? దేవుని సెలవు లేకుండా అన్నం తిరిగి అరిగించుకోవడం ఎవరి వల్ల అవుతుందండి? అంటే దేవుడు కామన్ గ్రేస్ ఇస్తుండు కాబట్టి దేవుడిచ్చిన కామన్ గ్రేస్‌నేమో నువ్వు సొంతం చేసుకొని ఎక్కడున్నాడు దేవుడు అంటావా? అన్నం తినటం ఒకటికి మనకు తెలుసు గాని, తినింది ఎట్లా అరుగుతుందో మనకు అర్థం కాలా. ఫిజియాలజీలో గనక స్టడీ చేస్తే మైండ్ బాగ్లింగ్. దేవుడు ఎంత అద్భుతమైన సిస్టమ్ తయారు చేశాడండి. అద్భుతమైన సిస్టమ్ తయారు చేశాడు. అందుకని కీర్తనకారుడు అంటాడు, నా తల్లి గర్భంలో నేను నేను పిండమై నిరూపించబడుతున్నప్పుడు, ఆ దేవుడు చూసి సూపర్వైజ్ చేశాడట. అసలు ఆ మాట చూడండి తీయాల్సిందే మీరు. కీర్తన సంఖ్య 139. ఇంత అద్భుతమైన దేవుని పట్టుకొని ఈ అంటే దేవుడు వాళ్ళకి వద్దులేండి. ఎందుకంటే దేవుడు గనుకుంటే నీతి, న్యాయము, ధర్మము, పవిత్రత ఉంటది గదా! ఆ చొప్పున వాళ్ళు జీవించాలిగా. దేవుడేంటంటే వాడి ఇష్టానుసారంగా జీవించొచ్చుగా. అది వాళ్ళ పాయింట్. అసలు పాయింట్ ఏందంటే ఎందుకు దేవుడిని వాడు డిలీట్ చేస్తారు? దేవుడు వాళ్ళకి అడ్డం. దేవుడుంటే నీతిగా ఉండాలి, న్యాయంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. దేవుడు చెప్పిందే చేయాలి. ఆయన పెత్తనం కింద మనం ఉండటమేంటి అని వాళ్ళ అభిప్రాయం. కీర్తన సంఖ్య 139లో బ్యూటిఫుల్ మాట రాయబడింది చూడండి. 16 వచనం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. అక్కడ ఒకటి పెట్టి కింద పెట్టారు చూడండి. కిందేం పెట్టారు? ఒకటైనను కాకమునుపే నా అవయవములు దినదినము నిరూపింపబడుచుండగా అవన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. అంటే దేవుడు నోట్స్ రాసుకున్నాడన్నమాట. అక్కడ మొత్తం డైరీ ఉంది. పండ్లు ముందుకు రావాలా, నేను నల్లగుండాలా, ఫెయిర్‌గా ఉండాలా, పొట్టిగుండాలా, బాల్డ్ ఉండాలా, ఇయన్నీ గాడ్ నోస్. అందుకని ఒకసారి సండే స్కూల్‌లో మేము పాటలు నేర్పించేవాళ్ళం. నేను సండే స్కూల్ టీచర్‌గా ఉన్నప్పుడు. ఈ మాటలు అనుకున్నప్పుడల్లా నాకు అదే గుర్తుకొస్తుంది. ఇఫ్ ఐ వర్ ఎ బటర్‌ఫ్లై ఐ థాంక్ యూ గాడ్ ఫర్ మేకింగ్ మీ. నేను గనుక బటర్‌ఫ్లై అయితే నేనేం చేస్తానంటే, దేవా నిన్ను ఇలా ఉంటావు, నీకు నచ్చింది. ఇలా ఉంటే నువ్వు అనుకున్నావు ఇలా ఈ అమ్మాయి ఇలా ఉంటే బావుంటుందని చెప్పి నువ్విలా తయారు చేసావు. ఏదో యాక్సిడెంట్ కావాలా? యాక్సిడెంట్ కావాలా? బైబిల్ ఏం చెప్తుందంటే జగత్తు పునాది వేయబడు మునుపే క్రీస్తులు ఏర్పాటు చేసుకున్నాడు. హి నోస్ మీ. హి ప్రిడెస్టిన్డ్ మీ. కానీ వీళ్ళేమంటారంటే బుద్ధిహీనులు, దేవుడు లేడు, ఏమి లేడు. ఆటోమేటిక్‌గా వచ్చేసిందట. ఆటోమేటిక్‌గా వచ్చేసింది. అంటే స్పేస్‌లోకి మనం ఇక్కడి నుంచి పంపిస్తున్న షటిల్ సైంటిస్ట్ లేకుండా ఆటోమేటిక్‌గా వచ్చేసిందా అండి?
ఆటోమేటిక్ వచ్చేసిందా? బైబిల్లో రాయబడిన స్టాటిస్టిక్స్ కనుక పెట్టకుండా అంటే బైబిల్లో రాసిన స్టాటిస్టిక్స్ అంటే యెహోషువ ఒకరోజు ఆపాడు సూర్యుడిని. యెహోషువ ఒకరోజు సూర్యుడిని ఆపాడు. ఆ స్టాటిస్టిక్స్ కనుక తీసుకోకపోతే నువ్వు కరెక్ట్‌గా చేరుకోలేవు. ఆ విషయం మనోళ్ళు మరి ఎందుకు విస్మరిస్తున్నారో నాకు అర్థం కాల. సో దిస్ ఈజ్ రాంగ్. ఎవల్యూషన్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. ఎందుకు అంటే ఆ సమయం గడిచే కొలది మంచి పదార్థం చెడిపోతుంది. ఫ్రిడ్జ్‌లో కొనుక్కుంది మనం అందుకేగా. రుచికరమైన భోజనం చేసుకుంటాము. ఎవడికి పెట్టడం మనకి ఇష్టం ఉండదు. అదే సద్ది పెట్టం మళ్ళా మరుసటి రోజు లాగించడం. అందులో పెట్టకుంటే కంపు కొట్టుద్ది. ఎంత మంచి రుచికరమైన ఫుడ్డే గాని. ఆ పెరుగు కూడా తియ్యగోలంటే ఏం చేయాలి? ఫ్రిడ్జ్‌లో పడేయాలి. సో పాయింట్ ఏందంటే ఆటోమేటిక్‌గా అది నాశనం అవుతుందే గాని పురోగతి సాధించదు. వర్స్ట్ అవుతుందే గాని వర్స్ట్‌లోంచి బెస్ట్ రాదు. దట్స్ నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే నాన్ లైఫ్ నుంచి లైఫ్ రాదు. అంటే జీవము లేని రాళ్ళలో నుండి జీవం అనేది రాదు. జీవం అనేది దేవుడిలో ఉంటుంది. ఆ దేవుడిలో నుంచి వచ్చేదే జీవం. ఆ విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ థియరీస్ అన్ని రాంగ్. అయితే చూడటానికి ఎలా ఉంటాయంటే పోలికలు కనపడినట్టుగా కనపడతాయి. పోలికలు కనపడినట్టుగా కనపడినా కానండి మీరెక్కడైనా కుక్కకు కుక్కనే పుడుతుంది గానీ, కుక్కకి ఎక్కడైనా సింహం పిల్ల పుడతదా? చింత చెట్టుకు చింత విత్తే వచ్చుది అంతే. ఎన్ని సంవత్సరాలైనా అవనేయండి. కాబట్టి కాకపోతే ఇప్పుడు పుట్టేటప్పుడు ఒకడు పొట్టిగా పుడతాడు, ఒకడు పొడుగ్గా పుట్టొచ్చు. ఇట్స్ ఓకే. ఎందుకంటే మైక్రో ఎవల్యూషన్ ఎట్లానే ఉంటుంది. ఇప్పుడు కొన్నిసార్లు ఫాదర్ పొడుగ్గా ఉంటాడు. పిల్లవాడు పొడుగ్గా ఉండకపోవచ్చు. ఓసారి ఫాదర్ పొట్టుకుంటే ఈడు పొడుగ్గుంటాడు. ఈడు పొడుగ్గున్నాడు కాబట్టి ఏదో జరిగిందనటానికి అవకాశం లేదు. అవసరం లేదు. సో మైక్రో ఎవల్యూషన్ ఇస్ పాసిబుల్. బట్ నాట్ మ్యాక్రో. సో అందుకనే బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము. దాని విత్తనములు, దానికి అసలు క్రియేషన్ చాలా సూపర్ ఉంటది. అదే నేను రేపు రాత్రి దాని గురించే మాట్లాడదాం అనుకుంటున్నా రేపు ఆరాధన సమయంలో. మీకు వీలుంటే జాయిన్ అవ్వండి. కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. రెండవది ఏందంటే థీయిస్టిక్ ఎవల్యూషన్. థీయిస్టిక్ ఎవల్యూషన్ ఏం చెప్తుందంటే ఇట్ ఈస్ ఎ థియరీ బేస్డ్ ఆన్ న్యాచురలిజం అండ్ లిమిటెడ్ సూపర్ ఇంటర్వెన్షన్ బై గాడ్. అంటే దేవుడే స్టార్ట్ చేశాడు. దేవుడు స్టార్ట్ చేసి మధ్యలో వదిలేసి ఆటోమేటిక్ సిస్టమ్ ఒకటి తయారు చేసి వదిలేశాడు. అంటే ఒక క్లాక్ ఇదివరకు కీ ఇచ్చే గడియారాలు ఉండేవి చూడండి. గడియారానికి కీ ఇస్తాం. సో అలా కీ ఇచ్చేసి వదిలేస్తే అదే తిరుగుతా ఉంటది. ఎప్పటిదాకా తిరుగుద్ది? కీ అయిపోయేదాకా తిరుగుద్ది. కానీ వీళ్ళేమంటారంటే దేవుడు సృష్టించాడు నిజమే. సృష్టించి వదిలేశాడు. వదిలేసి ఆటోమేటిక్‌గా అదే జరిగిపోతా ఉంది. వీళ్ళు యాక్చువల్‌గా ఏం చేశారంటే దే వాంటెడ్ టు హెల్ప్ ఎవల్యూషనిస్ట్. వీళ్ళు థీయిస్ట్‌లే. అంటే దేవుడున్నాడు అని నమ్మేవాళ్ళే. మిరకిల్స్‌ని నమ్మేవాళ్ళే. సూపర్ న్యాచురల్ క్రియేటర్ గురించి నమ్మేవాళ్ళే. అయితే వాళ్ళు క్రియేట్ చేశాడు, అయితే వదిలేశాడు అని వాళ్ళంటారు. వాళ్ళేమంటారంటే డివైన్ స్పార్క్ ఆఫ్ లైఫ్ అండ్ డివైన్ జంప్స్ అక్రాస్ స్పీషీస్. ఇది కూడా దేవుడు అనుమతించిందే అని వీళ్ళు చెప్తారు. మరి వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందో ఈ ఆధారం అనేది బైబిల్‌లో అయితే ఎక్కడా లేదు. ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలియదు. థియిస్టిక్ ఎవల్యూషన్ వీళ్ళేమంటారంటే చేంజ్ జరుగుతుంది ఓవర్ టైమ్ పీరియడ్ వాళ్ళకి లాగానే. తర్వాత యూనివర్సల్ కామన్ యాన్సెస్ట్రీ అందరికీ ఒకే మూలము. అక్కడి నుంచే ఒక్కోటి పరిణామం చెందుతొచ్చింది అని అంటారు వాళ్ళు. వీళ్ళేమంటారంటే న్యాచురల్ మెకానిజం దట్ ప్రొడ్యూస్ చేంజ్ ఇన్ ఆర్గానిజం. ఇది కూడా వాళ్ళు కూడా వీళ్ళకిలాగే చెప్తారు కానీ జస్ట్ ఒక తేడా ఏంటిది అంటే దేవుడు సృష్టించి వదిలేశాడు, పట్టించుకోలేదు. అది ఆటోమేటిక్‌గా అలాగా జరుగుతూ పోయింది అని అంటారు. అది కూడా దేవుని మీద వేస్తారు. ఈ టైం కూడా ప్రోగ్రెసివ్‌గా స్లోగా జరగడానికి దేవుడే అనుమతి ఇచ్చాడు అని వాళ్ళు అది కూడా దేవునికే ఆపాదిస్తారు. థియిస్టిక్ ఎవల్యూషన్ ఏముంటుందంటే దేవుడు సృష్టించాడు నిజమే. అయితే కొన్ని స్వాభావికమైన చట్టాలు తయారు చేసి ఆ స్వాభావిక చట్టాల ప్రకారంగా పనిచేస్తూ పోవాలి అని చెప్పేసి వదిలేశాడు అని అంటారు. ఒక్క ఇచ్చిన గోడ గడియారం లాగా ఈ సృష్టిని చేశాడు అని చెప్పేసి వీళ్ళు అంటారు. దిస్ ఈజ్ రాంగ్. ఎందుకంటే దీనికి సంబంధించిన ఆధారాలు ఎక్కడా లేవు. మనం ఏం నమ్ముతున్నాం అంటే దేవుడు సృష్టించడం మాత్రమే కాకుండా సృష్టిని నిర్వహిస్తున్నాడు. ఈనాడు సృష్టి ఇలా జరుగుతుంది అంటే దీని వెనక గాడ్ ఈస్ నాట్ స్లీపింగ్. దేవుడు కునకడానికి నిద్రపోవడానికి మనిషి కాదు, అలసిపోయేవాడు కాదు. ఆ విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టాలి. ఇది రెండో సిద్ధాంతం. మూడో సిద్ధాంతం ఏంటంటే క్రియేషనిజం.
ఏంటి క్రియేషనిజం? బేస్డ్ ఆన్ బిబ్లికల్ రెవల్యూషన్ అండ్ సోల్ సూపర్ న్యాచురల్ క్రియేషన్ ఆఫ్ గాడ్. అంటే దేవుడు సృష్టించాడు. దేవుడు ఎవరు అంటే మానవాతీతమైనటువంటి లేక సూపర్ న్యాచురల్ గాడ్, స్వాభావికంగా కూడా మనుషులకు అతీతంగా ఉన్నటువంటి దేవుడు తన సర్వశక్తిని, తన సర్వజ్ఞానాన్ని బట్టి చేశాడు అని బైబిల్ చెప్తుంది. ఆ చొప్పున మనం నమ్ముతాం. ఇది మూడవ సిద్ధాంతం. తర్వాత ఇంకా యాక్చువల్గా మనము ఆదికాండం మొదటి అధ్యాయంలోకి ఆదికాండం మొదటి అధ్యాయంలోకి వెళ్తే ఇంకా చాలా విషయాలు మనం అక్కడ నేర్చుకోవడానికి ఉంటుంది. అక్కడ సృష్టి గురించి మాట్లాడినప్పుడు రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఈ బైబిల్లో చెప్పబడిన దేవుడు సృష్టించాడు అని చెప్పేవాళ్ళు కూడా ఆదికాండం మొదటి అధ్యాయంలో మొదటి వచనానికి రెండవ వచనానికి మధ్యలో గ్యాప్ పెట్టేశారు. దాన్ని గ్యాప్ థియరీ అంటారు. గ్యాప్ థియరీ అని చెప్పే వాళ్ళు కూడా ఏమంటారంటే ఈ భూమి, ఈ క్రియేషన్ అనేది నాట్ 6000, ఇట్ ఈస్ ఆల్సో బిలియన్స్ ఆఫ్ ఇయర్స్, అన్నోన్ టైం అంటారు వాళ్ళు. సో దట్ ఈస్ ఆల్సో నాట్ కరెక్ట్ అని చెప్పేసి బైబిల్ గ్రంథం జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. ఇంకా కొంతమంది ఏమంటారంటే ఆదికాండం మొదటి అధ్యాయము ఒక క్రియేషన్ అకౌంట్, ఆదికాండము రెండో అధ్యాయం మరొక క్రియేషన్ అకౌంట్ అంటారు. అది కూడా కరెక్ట్ కాదని చెప్పి జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. ఎలా ఉంటుందంటే ఇందాక నేను మీకు చెప్పాను చూడండి, డాక్టర్ నాన్ మ్యాన్ గురించి స్టడీ చేసుకుని నేనేమన్నానంటే ముందు మనం 3 టాపిక్స్ చూద్దామండి. 3 టాపిక్స్ మీద చూసి అది అంచెలంచెలుగా చేద్దామని చెప్పేసి ముందు ఆరిజిన్ ఆఫ్ మ్యాన్ గురించి చూసాం. అసలు ఏమేం చెప్పాలి ప్రతిసారి మీరు గమనిస్తూనే ఉంటారు. బిబ్లియాలజీ చెప్పినప్పుడు నేను అలాగే చెప్పాను. మన టాపిక్ ఆఫ్ స్టడీస్ ఎలా ఉంటాయి అని ముందు నేనేం చెప్తానంటే ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే థియాలజీ ప్రాపర్లో అలాగే చెప్పాను. తర్వాత డిటీ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అప్పుడు అదే చెప్పాను. న్యూమటాలజీ అప్పుడు కూడా అదే చెప్పాను. మళ్ళీ చివరిలో ఏం చేసాము, ఇదిగో ఇవన్నీ చెప్దాం అనుకున్నాం, ఇదైపోయింది అని చెప్పుకున్నాం కదా. అలాగే దేవుడు ఏమన్నా అంటే ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనంలో గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ఎర్త్ అని అన్నాడు. ఆ తర్వాత 6 దినాల సృష్టిలో మొదటి దినం ఏం జరిగింది, రెండో దినం ఏం జరిగింది, మూడో దినం ఏం జరిగింది, ఐదో దినం ఏం జరిగింది, ఆరో దినం ఏం జరిగింది అని చెప్పేసి మన పోలిక చొప్పున ఇన్ అవర్ ఇమేజ్, మన స్వరూపంలో మానవుని తయారు చేసుకుందాము అని మొదటి అధ్యాయంలో చెప్పాడు. చెప్పిన దాన్ని ఎక్కడ స్టార్ట్ చేశాడు, రెండో అధ్యాయంలో స్టార్ట్ చేశాడు. ఇదంతా ఒకటే స్టోరీ. ఇప్పుడు యాక్చువల్గా వచనాలు, చాప్టర్లు తర్వాత వచ్చే ముందు లేవు. ముందు అంతా జస్ట్ ఒకటే ఆదికాండం అంటే అధ్యాయాలు మొత్తం ఒకటే బుక్ అది. మనం దాన్ని అనుకూలంగా గుర్తుపెట్టుకోవడానికి, రెఫరెన్స్ చెప్పుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి మనం వచనాలు, చాప్టర్లు మనం డివైడ్ చేశాం. దాన్ని డివైడ్ చేశాం కాబట్టి దాన్ని బట్టి ఇది వేరే అకౌంట్ అనుకోవడానికి తప్పు కదా, అది కరెక్ట్ కాదుగా. ఆ విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. సో మొత్తానికి మ్యాన్స్ ఆరిజిన్ అనే దాని మీద 3 స్కూల్స్ ఆఫ్ థాట్ ఉన్నాయి. ఒకటేమో ఎవల్యూషన్, అది న్యాచురలిజం, దేవుడు లేడు అని చెప్పేవాళ్ళు. రెండవదేమో థీస్టిక్ ఎవల్యూషన్, దేవుడు ఉన్నాడు, ప్రారంభించాడు కానీ పట్టించుకోలేదు, అది ఆటోమేటిక్ అలా జరుగుతూ పోయిందని చెప్పి దాదాపు వాళ్ళు కూడా ఎవల్యూషన్ పరిమాణ సిద్ధాంతం ప్రకారంగా కాలం జరిగే కొద్దీ మార్పులు జరుగుతూ వచ్చినాయని చెప్పేసి వాళ్ళు అంటారు. దాంట్లో దేవుని జోక్యం లేదని వాళ్ళు అంటారు. మూడవ సిద్ధాంతం ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఏదైతే చెప్పాడో అదే కరెక్టు, ఎందుకంటే దానికి సరిపడా ఆధారాలు ఉన్నాయని చెప్పేసి మనం అంటాం. దాని గురించి కనుక మనం కొంచెం ముందుకెళ్తే 6000 సంవత్సరాలు, దాదాపు 6000 సంవత్సరాలు ఎట్లా చెప్తున్నాం అంటే ఆదాము 930 సంవత్సరాలు జీవించాడు. ఇలా మనం ఆదాము దగ్గర నుంచి అబ్రహాం దాకా వస్తే అబ్రహాము అక్కడి నుంచి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే దాదాపు ఒక 2183 వరకు రఫ్ గా మనం వేసుకుంటే 2000 ఇయర్స్ వేసుకోండి. సో కాబట్టి మనం ఏం చెప్తామంటే ఆదాము దగ్గర నుంచి రెఫరెన్స్ 6వ రోజు కాబట్టి ఆదాము నుండి అబ్రహాముకు 2000 సంవత్సరాలు, ఆ తర్వాత అబ్రహాము నుండి యేసుక్రీస్తు వరకు మీకు డాక్టర్ సుధీర్ జంగం గారు ఈ వివరాలన్నీ మీకు చెప్పుంటారు టైం లైన్ లో. జస్ట్ మీకు జ్ఞాపకం చేస్తాను. 2000 సంవత్సరాలు మనం వెనక్కి తిరిగి చూస్తే 2021. సో ఉజ్జాయింపుగా చెప్పాలి అంటే 6000 సంవత్సరాలు అని చెప్పేసి బైబిల్ చెప్తుంది. మనం ఇదే నమ్ముతాం. కానీ థీస్టిక్ ఎవల్యూషన్ వాళ్ళు ఏమంటారు, వాళ్ళు కూడా చాలా ఎక్కువ బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అంటారు. ఎందుకంటే మొదటి వచనానికి రెండో వచనానికి మధ్యలో గ్యాప్ ఉంది కాబట్టి వాళ్ళు అది ఎంత గ్యాప్ ఉందో మనకు తెలియదు, కానీ బహుశా ఎంతైనా ఉండొచ్చు అని చెప్పేసి వాళ్ళు అంటారు. ఇక ఎథీస్ట్లు అంటారా, ఇందాక మనం చూసాం 13.8 బిలియన్ ఇయర్స్ ముందు బిగ్ బ్యాంగ్ థియరీ అయింది.
బిగ్ బ్యాంగ్ ఎక్స్ప్లోషన్ అయింది, అక్కడ నుంచి సృష్టి అంతా పుట్టుకొచ్చింది అని వాళ్ళు అంటారు. సో ఇప్పుడు మన పాఠానికి వద్దాం. మానవుడు ఆరిజిన్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనం ఒకటి తేల్చాము ఏమిటి అంటే, దేవుని వాక్యంలో దేవుడు మానవుణ్ణి చేశాడు అని చెప్పిన రికార్డ్‌తో ప్రారంభమైంది కాబట్టి అదే కరెక్ట్ అని మనం నమ్ముతున్నాం. దాన్ని ఆధారం చేసుకొని మనం కొన్ని వివరాలు స్టడీ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఆదికాండం మొదటి అధ్యాయము 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేద్దాం. ఇది మనం త్రిత్వం గురించినటువంటి సిద్ధాంతంలో ఈ వివరాలు మనం ఆల్రెడీ ధ్యానం చేయడం జరిగింది. కాబట్టి నేను దాని గురించి నేను మళ్ళా పోవట్లేదు. మన స్వరూపమందు అంటే ఇమేజ్, ఇంగ్లీష్‌లో ఇమేజ్ అని రాయడం. మన పోలిక చొప్పున అంటే లైక్‌నెస్. ఇది హీబ్రూ పారలలిజం అంటారు. హీబ్రూలో పారలలిజం అంటే అర్థమైందంటే ఆ పొయిటిక్ సెన్స్‌లో చెప్పేటప్పుడు ఒక ట్రూత్‌ని చెప్పినప్పుడు దాన్నే మళ్ళా సెకండ్ టైమ్ చెప్తారు. సామెతలో దాని గురించిన వివరాలు చాలా ఎక్కువ ఉంటాయి. బహుశా మీకు సురేష్ వంగూరి గారు మీకు చెప్పే ఉంటారు. సో కాబట్టి ఇమేజ్ అంటే ఒకటి, లైక్‌నెస్ అంటే ఒకటి, దాని మీద మనం పెద్ద థియరీ పోవాల్సిన అవసరం లేదు. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే దేవుడు ఆది మానవుడు చేసినప్పుడు తన స్వరూపంలో చేశాడు, తన పోలిక చొప్పున చేశాడు. 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాను. దేవుని స్వరూపమందు వారిని సృజించను, స్త్రీని గాను పురుషుని గాను చేశాడు. అంటే అర్థమేందంటే దేవుడు పురుషుని ఏ విధంగా తన స్వరూపంలో చేశాడో స్త్రీని కూడా అలాగే తన స్వరూపంలో చేశాడు అని చెప్పడానికి 27వ వచనంలో ఇమ్మీడియట్ గా చెప్పాడు. యాక్చువల్ గా దేవుడు నరుని అంటే యాడమ్ మూల భాషలో. యాడమ్ అంటే అర్థం ఏంటంటే హ్యూమన్ బీయింగ్ అని అర్థం. సో యాక్చువల్ గా ఆదాము చేసింది అక్కడ 2వ అధ్యాయం 7వ వచనంలో జరిగింది అది. 2వ అధ్యాయం 7వ వచనం. ఇక్కడ ఎందుకు పని కట్టుకొని దేవుడు స్త్రీని గాను పురుషుని గాను అన్నాడు అంటే, దేవుడు ఆదామును ఏ విధంగా తన పోలికలో చేశాడో స్త్రీని కూడా అలాగే తన పోలికలో చేశాడు. అయితే ఒకే ఒక తేడా ఏంటంటే బేస్ మెటీరియల్ తేడా. ఏంటి బేస్ మెటీరియల్? ఆదాము బేస్ మెటీరియల్ డైరెక్ట్ గా మట్టి. అందుకనే వాడు తగడలా ఉంటాడు. అదే స్త్రీలను ఎలా చేశాడు? ఈ రిబ్బు భూమిలో చేశాడు. అందుకని ఒక సాఫ్ట్‌గా ఉంటారు వాళ్ళు. వాళ్ళు చిన్నప్పటి నుండి వాళ్ళ దేహ తీరు వేరే ఉంటుంది. అంటే దేవుడు స్త్రీ పురుషుడు ఒక కుటుంబ వ్యవస్థకు అనుకూలంగా ఉండే విధంగా దేవుడు ఆ సృష్టిలోనే అలా చేశాడు. మరి చేసినప్పుడే 2 బొమ్మలు చేయొచ్చుగా. 2 బొమ్మలు చేసి 2 బొమ్మలు నాసికారంధ్రంలో వదిలితే సరిపోయిండదిగా. అది కాదు దేవుని పద్ధతి. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఇద్దరుగా ఉంటారు. కానీ వాళ్ళు ఒకరే అని అది మనం ఆల్రెడీ త్రిత్వం గురించిన సిద్ధాంతం మనం చూసాం. అక్కడ రాయబడిన మాట ఇఖాద్. ఇఖాద్ అంటే అర్థం ఏంటి? దట్ ఈస్ యునైటెడ్ వన్, నాట్ అబ్సల్యూట్ వన్. దేవుడు జతపరచిన వారిని వేరుపరచకూడదు. తల్లిని విరిచి తన భార్యను హత్తుకుంటారు. వారు ఏక శరీరంగా ఉంటారు. ఏక అంటే అక్కడ ఇఖాద్ మూల భాషలో ప్రాపర్లీ యునైటెడ్ వన్ అని అర్థం అన్నమాట. త్రిత్వంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వ్యక్తులు ముగ్గురుగా ఉన్నప్పటికీ దైవత్వంలో ఇన్ ది ఎస్సెన్స్ ఆర్ ఇన్ ద బీయింగ్ దే ఆర్ వన్. అలాగే భార్యాభర్తలు ఒకరుగా ఉండాలని కోరాడు. అందుకనే బహుశా దేవుడు ఆదాముకు ఫస్ట్ సర్జరీ చేసి అక్కడి నుంచి ఒక బోన్ తీసి దాంట్లోంచి చేసి ఉంటాడని చెప్పేసి మనం సులభంగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఈ 2 వచనాల గురించిన భావన అదే మనకు బాగా అర్థమవుతుంది. తన స్వరూపమందు, దేవుని స్వరూపమందు స్త్రీని గాను పురుషుని గాను ఆయన చేశాడు. స్వరూపం అంటే ఇమేజ్ అనే అర్థం. అంటే ఇద్దరిని, ఎవరిని? స్త్రీని గాని పురుషుని గాను అలాగే చేశాడు విషయం మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనకు తన పోలికలో చేశాడు అంటే అర్థమేంటంటే దేవుడు ఏమై ఉన్నాడో, దేవుడికి ఏ లక్షణాలైతే ఉన్నాయో ఆ లక్షణాల్లో దేవుడు ఆది మానవుడైన ఆదాము అవ్వలకు ఇవ్వడం జరిగింది. దాన్ని ఏమంటామంటే కమ్యూనికబుల్ అట్రిబ్యూట్స్ మాత్రమే. ఎందుకంటే ఒక మంటి బొమ్మ దేవుడు ఈజ్ ఈక్వల్ టు ఆదాము అనడానికి అవకాశం లేదు. ఎందుకంటే మంటి బొమ్మలోంచి మ్యాన్ హ్యాస్ ఎ బిగినింగ్. దేవుడు ఎవరు? ఆది అంతం లేనివాడు కదా. కాబట్టి ఆ దేవుడిని తీసుకొచ్చి మానవుడు ఈజ్ ఈక్వల్ టు అనడానికి వీల్లేదు. తన పోలికలో చేశాడంటే దేవుడు ఇద్దరు సమానం అనడానికి వీల్లేదు. ఎందుకంటే మంటి బొమ్మలో దేవుని యొక్క లక్షణాలు, రూపములు ఏవైతే తీసుకోగలవో అంత మట్టుకే. ఎందుకంటే దేవుడు ఆత్మ. యోహాను సువార్త 4:24లో మనం చూస్తాం. ఆత్మ కాబట్టి ఫిజికల్ నేచర్స్ ఏమి ఉండవు. ఇది ఎక్కడో ఇంటర్నెట్ లో తీసుకొచ్చి పెట్టానే కానీ నిజంగా దేవుడు ఎలా ఉండి
అలా చేసాడని అనుకోబాకండి. ఇంటర్నెట్ లో ఒక బొమ్మ మనం ఊహించుకోవడానికి అనుకూలంగా పెట్టానే గాని గాడ్ ఇస్ ద స్పిరిట్. ఆత్మీయ దేవుడు. అయితే ఆ దేవుడు వ్యక్తి అనే విషయంలో మనం చాలా విషయాలు మనం స్టడీ ఇదివరకు మనం చేసి చూసాం. పరిశుద్ధాత్మ వ్యక్తి, యేసుక్రీస్తు కూడా వ్యక్తిగా ఉన్నాడు అని దైవ లక్షణాల్లో వ్యక్తిత్వం గురించిన వివరాలన్నీ కూడా మనం చూసాం. మైండ్ టు థింక్, హార్ట్ టు ఫీల్, విల్ టు డిసైడ్, ఇవి సోల్. ఇవి వ్యక్తిత్వం అని మనం వివరాలు మనం ఈ గతంలో చూసాం. అయితే దేవుడు మానవుడికి కమ్యూనికేట్ చేసినప్పుడు కొన్ని కమ్యూనికేట్ చేయలేడు. ఏంటి కమ్యూనికేట్ చేయలేడు? గాడ్ ఈజ్ ఆమ్ని ప్రెజెంట్. అది ఆదాం ఎప్పుడు ఆమ్ని ప్రెజెంట్ అవ్వలేడు. గాడ్ ఈజ్ ఆల్మైటీ. ఆదాం ఎప్పుడు ఆల్మైటీ అవ్వలేడు. గాడ్ ఈజ్ ఆమ్నిసియంట్. మానవుడు సర్వజ్ఞాని ఎప్పుడు అవ్వలేడు. ఎందుకంటే ఆ లక్షణాలు దేవుని దగ్గర నుంచి అది మానవుడికి ఇవ్వబడలేదు, ఇవ్వబడజాలవు కూడా. అయితే ఏమిచ్చాడు అనేది కనుక మనం ఆలోచిస్తే ఆయన ఒక వ్యక్తి, దేవుడు వ్యక్తిత్వం కలిగిన వాడు గనక మానవుడు కూడా ఒక వ్యక్తిగా చేశాడు. దేవుని పోలిక, దేవుని స్వరూపం అంటే అర్థం ఏంటంటే దేవుడు ఆలోచించగలడు, ఎందుకంటే మైండ్ ఉంది కాబట్టి. దేవుడికి భావోద్రేకాలు ఉంటాయి, ఎందుకంటే దేవుడికి హార్ట్ ఉంది కాబట్టి. దేవుడు స్వచిత్తం కలిగిన వాడు, చిత్తం ఉంది, ఆయన డిసైడ్ చేయగలడు. కనుక మానవుడికి కూడా మైండ్, హార్ట్, విల్ అనే ఒక వ్యక్తిత్వాన్ని ఇచ్చాడు. డిసైడ్ చేయడానికి స్వేచ్ఛ కూడా ఇచ్చాడు. మానవుడు దేవుని ఆజ్ఞ చొప్పున బ్రతకొచ్చు. దేవుని ఆజ్ఞను ధిక్కరించి తాను బ్రతకొచ్చు. అలా కూడా డిసిషన్ చేయడానికి అనుకూలంగా పెట్టాడు. అంతేగాని మానవుడి దేవుడు ఒక రిమోట్ లో ఆడుకునే ఆట బొమ్మలాగా చేయలేదు. విషయం మనకు బాగా అర్థమైపోతుంది. ఆదాము దేవుని ఆజ్ఞకు విధేయత చూపడానికి, అలాగే అవిధేయత చూపడానికి కూడా అవకాశం ఉండే స్వేచ్ఛను దేవుడు ఆదాముకి ఇచ్చాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. రెండవది ఏంటంటే ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం మనం చూసినప్పుడు ఆదాం ఆ మంటి బొమ్మను చేసిన తర్వాత నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. 2:7లో ఆ మాట మనం చూస్తాం. జీవాత్మ అంటే ఎక్కడి నుంచి వచ్చింది మంటి బొమ్మలకు ఆత్మ? నాసికారంధ్రం అంటే ముక్కులో దేవుడు తన జీవాన్ని ఊదాడు. మనం ఎలా అర్థం చేసుకోగలం అంటే మానవుడు ఆత్మజీవి. మ్యాన్ ఈజ్ అ స్పిరిచువల్ బీయింగ్. మ్యాన్ హ్యాస్ స్పిరిట్. అది జంతువులకు మానవుడికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన వ్యత్యాసం. హ్యూమన్ బీయింగ్స్ ఆర్ స్పిరిట్ బీయింగ్స్. దే ఆర్ స్పిరిట్ బీయింగ్స్. ఎందుకు స్పిరిట్ బీయింగ్స్ అంటే స్పిరిట్ బీయింగ్స్ కాబట్టే దేవుడితో సహవాసం చేయడానికి సాధ్యమైంది. స్పిరిట్ బీయింగ్ కాకపోతే దేవునితో సహవాసం చేయడానికి సాధ్యం లేదు. అలాగే ఆదాము అవ్వలు ఇద్దరు దేవుని ఇమేజ్ లో, అంటే ఆదాము ఏ విధంగా ఆత్మజీవో హవ్వ కూడా ఆత్మజీవి కనుక ఆదాము దేవునితో ఎలా సహవాసం చేయడానికి ఆత్మ ద్వారా సాధ్యమైందో అవ్వ కూడా అలాగే దేవునితో సహవాసం చేయగలదు. అట్ ద సేమ్ టైం ఆదాము అవ్వలు కూడా ఒకరితో ఒకరు ఫెలోషిప్ చేయడానికి ఆత్మ దోహదపడింది. తర్వాత మానవుడిలో దేవుడు ఏమన్నాడంటే ఆశీర్వదించినప్పుడు బ్లెస్ చేశాడు. మీరు ఫ్రూట్ఫుల్ గా ఉండండి అని చెప్పాడు. అని ఏమన్నా అంటే భూమిని నింపండి అన్నాడు. ఇంకొక మాట ఏమన్నాడంటే మీరు ఏలండి అని చెప్పాడు. పరిపాలించండి అన్నాడు. ఈ పరిపాలించడానికి సామర్థ్యం ఎక్కడి నుంచి వచ్చింది? బికాస్ గాడ్ ఈస్ కింగ్ ఆఫ్ కింగ్స్. కాబట్టి మానవుడికి తన తన రూపంలో, తమ పోలికలో, తన స్వరూపంలో ఒక భాగం ఏమిటంటే వ్యక్తిత్వము, స్పిరిట్, అలాగే రూలింగ్ కేపబిలిటీస్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అలాగే క్రియేటివిటీ. గాడ్ ఈజ్ అ క్రియేటర్ అండ్ ఆల్సో క్రియేట్. ఆర్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ క్రియేటివ్ నేచర్ ఎక్కడి నుంచి వచ్చింది? అది దేవుడు మనకిచ్చినటువంటి ఒక గిఫ్ట్ గా మనం భావించాలి. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకేమి ఇచ్చాడు? మారల్ నేచర్ ఇచ్చాడు. నైతిక స్వభావం ఇచ్చాడు. అలాగే గుడ్నెస్, జస్టిస్, లవ్, ట్రూత్ఫుల్నెస్, అలాగే దేవుల్లో ఏవేవైతే ట్రాన్స్ఫార్మబుల్ అట్రిబ్యూట్స్ ఉన్నాయో అవన్నీ దేవుడు మనకి ఇచ్చాడు. ప్రసంగి 7:29లో రాయబడింది. దేవుడు మొట్టమొదట సృష్టించినప్పుడు యథార్థవంతులుగా సృష్టించాడు. ఆ తర్వాత మానవుడే తంత్రమును కల్పించుకున్నాడు 3వ అధ్యాయంలో. సో చేసినప్పుడు యథార్థవంతులుగా అంటే ట్రూత్ఫుల్ గా చేశాడు. ఆనెస్టీగా ఉండడానికి కెపాసిటీ ఉంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 23, 24 వచనాలు. నేను ఆల్రెడీ అవన్నీ అక్కడ పెట్టాను. సరే, ఈ వచనాన్ని నేను చదివి నేను మీకు వినిపిస్తాను. ఎందుకంటే పౌలు చాలా ఇండైరెక్ట్ గా ఒక మంచి మాట భలే చెప్తాడు. ఏమని చెప్తాడు చూడండి. మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై
దేవుని పోలికగా సృజించబడిన నవీన స్వభావం. అంటే దేవుని పోలికగా సృజించబడిన ఆదాములో ఏమున్నాయట? నీతి ఉంది, యథార్థమైన భక్తి ఉంది. సో దేవుడు మానవుని సృజించినప్పుడు దేవుడు సృష్టిని చూసినప్పుడు చాలా బాగుందన్నాడు 31వ వచనంలో, మొదటి అధ్యాయంలో. సో గాడ్ ఈజ్ ఎ గుడ్ గాడ్, గాడ్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ గాడ్. దేవుడు ఏదైతే చేశాడో పర్ఫెక్ట్ గా చేశాడు. ఎవ్వరు కూడా దేవుని దగ్గరికి వెళ్ళి నీవెందుకు ఇలా చేశావు, నువ్వు ఇలా చేసింటే బాగుండదని చెప్పి ఎవరు కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రశ్నించడానికి వీల్లేదు. దేవుని యొక్క జ్ఞానాన్ని లేక దేవుని యొక్క పరిపూర్ణతను మనం ఎవరు కూడా ప్రశ్నించడానికి మనకు అర్హత, యోగ్యత లేదు. అది చేస్తే అది మన పిచ్చి పని అవుతుంది. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో ఏమన్నాడు చూడండి. తెలుగు రెండు కలిసి ఉన్నాయి. ఒకరితో ఒకరు అబద్ధమాడుకుడు ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృజించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడు నవీన స్వభావము. అంటే సృజించినప్పుడు దేవుడు మనల్ని ఎలా సృజించాడు? జ్ఞానం ఇచ్చాడు. మనకి దేవుని పోలికలో ఒక నూతన పరచబడే నవీన స్వభావాన్ని దేవుడు మనకిచ్చాడు. మళ్ళా దాంట్లోకి రండి, రెస్టోర్ అవ్వండి, రిడీమ్ అవ్వండి అని అపోస్తలుడైన పౌలు మనకు తెలియజేస్తున్నాడు. ఇక్కడ దేవుడు నరుని సృజించాడు అన్నప్పుడు యాడమ్ అంటే హ్యూమన్ బీయింగ్ అని ఇదివరకు కూడా నేను మీతో చెప్పింది. ఇది దేవుని పోలిక, దేవుని స్వరూపం అంటే దాని భావం ఇది. ఆ తర్వాత మనం 2వ అధ్యాయము 7వ వచనంలోకి రావాలి. దేవుడని యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. And the Lord formed man out of dust from the ground and breathed into his nostrils the breath of life, and man became a living soul. దీని గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఆ తర్వాత ఆదికాండం 2వ అధ్యాయము 21, 22 వచనం మనం చూడాలి. అప్పుడు దేవుడని యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. ఫస్ట్ సర్జరీ ఇక్కడ జరిగింది. అనస్థీసియా ఇచ్చుంటాడు, ఎందుకంటే గాఢ నిద్ర కలుగజేశాడుగా. ఈ అనస్థీసియా దీన్ని బట్టే అనస్థీసియా కనుక్కున్నాడు అని చెప్పి బైబిల్ పండితులు చెప్తారు. ఎందుకంటే నోబెల్ ప్రైజ్ ఇచ్చారు ఆయనకి. ఆయన ఈజ్ అ జ్యూ, ఒక యూదుడు, బైబిల్ చదివేవాడు. ఇది చూసి ఓకే దట్ పాసిబిలిటీ ఇస్ దేర్ అని చెప్పి దీన్ని బట్టి తను కనుక్కున్నట్టుగా చెప్తారు. సో ఫస్ట్ సర్జరీ అయింది. సో అవ్వను చేసినప్పుడు ఆయన ప్రక్కటెముక తీశాడు. ఈ పెళ్లి సమయాల్లో భలే చెప్తుంటారు బొదకులు, దేవుడు తలలోని ఎముక తీసింటే నెత్తి మీద కూర్చుండేది, దేవుడు కాళ్ళలోని ఎముక తీసింటే కాళ్ళ కింద పిండేవాళ్ళు. అలా కాకుండా దేవుడు పక్కటెముకలు తీశాడు, పక్కనే ఉండాలి పార్ట్నర్ అనే ఉద్దేశంతో బోధనలు భలే చేస్తా ఉంటారు. ఏది ఏమైనా బైబిల్ నుంచి చెప్తే ఇక్కడ మీకు వచ్చిన పిక్చర్ పెట్టాను చూడండి. హార్ట్ ని క్లోజ్ చేయడానికి వాడే అక్కడి నుంచి లాగాడు. అంటే అలా ఉండాలని దేవుడు కోరాడు అని చెప్పి దీన్ని బట్టి కూడా మనకు అర్థమవుతుంది. తర్వాత దేవుడని యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాడు. ఆ తర్వాత ఆయన చిన్న పోయం రాశాడు. ఫస్ట్ పోయం అక్కడే చూస్తాం, నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం అనేది. అసలు దీనికంటే ముందు ఇంకొక మాట కూడా మనం చెప్పచ్చు. ఏంటిదంటే అసలు ఆదాముకు తనకు పార్ట్నర్ అవసరము అనే అవగాహన దేవుడు ఆదాముకు భలే కలుగజేశాడు. ఎలా కలుగజేశాడు? అది 2వ అధ్యాయం చూడండి. అది నేను పీపీటీలో పెట్టలేదు నేను, సరే మీకు చెప్తే బాగుంటుందని చెప్పి అనిపించింది నాకు. 2వ అధ్యాయము ఆదికాండము 18వ వచనం నుంచి చూడండి. మరియు దేవుడని యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకును. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేర్లు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయాను. బైబిల్ పండితులు ఏమంటారంటే
ఈ క్రియేషన్ లో ఉన్న వాటన్నిటికీ పేర్లు పెట్టాలంటే కనీసం ఒక 3.5 years పైనే పట్టి ఉంటుందండి అని చెప్పారు అన్నారు. అంటే 3.5 ఎంత జ్ఞానం ఉంటుందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. అంటే ఆదాముకు పెట్టిన పేరు పెట్టకుండా దాని బిహేవియర్‌ని బట్టి, దాని బ్యాక్‌గ్రౌండ్ బట్టి కుక్కలో కూడా మగ కుక్క వేరే, ఆడ కుక్క వేరే. అవునా? సింహము మగ సింహము, మగది, ఆడిది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టాలిగా. అంటే ఇప్పుడు జంటలు వచ్చుంటాయి. ఆదాము అన్ని చూసుంటాడు. అవును ఇది 2 వస్తున్నాయి మరి నేనే ఒక్కడినే ఉన్నానే అని అనుకుంటాడా? గ్యారెంటీ అనుకుంటాడు. లేకపోతే ఎందుకు తెచ్చాయ్యో అని అంటాడు. ముందు ఏం చేపించాడంటే ఆయనకి అవసరం బాబు నువ్వు ఒక్కడే నీ వల్ల కాదయ్యా. నీకు సాటిగా సహాయం కావాలి అనే అండర్‌స్టాండింగ్ కోసమని దేవుడు చిన్న ఎగ్జామ్ పెట్టాడు. ఇప్పుడు ఏమైంది? నువ్వు ఏలాలి, పరిపాలించాలని చెప్పినట్టే దేవుడు ఒక్కసారి ఈ క్రియేషన్ అంతా తన ముందుకు తీసుకొచ్చాడు. అంటే చూడండి ఆదాముకు హోల్ క్రియేషన్ ఎంత లోబడిందో. యాక్చువల్లీ హీ రూల్డ్. హి వాస్ అ కింగ్. అదే టైంలో హీ హాస్ టు నో దట్ హీ నీడ్స్ ఎ పార్ట్నర్. ఆ నీడ్ చూపించాడు. దీన్ని బట్టి మనం అలా అర్థం చేసుకోవడానికి అందుకనే ఆ తర్వాత మంచి పోయట్రీ ఆయన రాస్తాడు. ఎనీవే ఇప్పుడు పాయింట్ ఏంటంటే మొదటి అధ్యాయము 27వ వచనంలో రాయబడినట్టు గాడ్ క్రియేటెడ్ మ్యాన్ ఇన్ హిస్ ఓన్ ఇమేజ్. ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ హీ క్రియేటెడ్ హిమ్ మేల్ అండ్ ఫీమేల్. అంటే అర్థం ఏంటంటే యాజ్ ఫర్ యాజ్ స్టేటస్ ఇస్ కన్సర్న్ వెన్ గాడ్ లుక్స్ ఎట్ సో ఇన్ ఈక్వల్ స్టేటస్ అండ్ ఈక్వల్ వాల్యూలో ఏం తేడా లేదు. ఫంక్షన్లో తేడా ఉంటుంది. ఈ డయాగ్రామ్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఆదాము ఆత్మజీవి. ఎందుకంటే అవ్వ కూడా ఆత్మజీవి కాకపోతే షీ కెనాట్ హ్యావ్ ఫెలోషిప్ విత్ గాడ్. దేవుడితో సహవాసం చేయడానికి ఆత్మ ద్వారానే సహవాసం. ఇప్పుడు ఆదాము దేవుడితో సహవాసం చేయగలడు. అవ్వ కూడా దేవునితో సహవాసం చేయగలదు. ఎందుకంటే బోత్ ఆర్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. దాన్ని బట్టి ఒకరితో ఒకరు సహవాసం చేయడానికి వీలేదు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. అందుకని వివాహ వ్యవస్థలో ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ లో ఏం చెప్తామంటే విశ్వాసినే పెళ్లి చేసుకోవాలి. విశ్వాసినే పెళ్లి చేసుకోవాలి. ఎందుకంటే విశ్వాసి దేవుడితో సహవాసం ఉన్నప్పుడు ఆ వ్యక్తి విధి విధానాలు వేరే ఉంటాయి. ఆ వ్యక్తి చాయిసెస్ వేరే ఉంటాయి. ఆ వ్యక్తి ప్రయారిటీస్ వేరే ఉంటాయి. అక్కడే మనకి ఇబ్బందులు వస్తాయి అన్నమాట. అంటే ఆదాము దేవునితో సహవాసము, అవ్వ దేవునితో సహవాసము, ఆదాము అవ్వలు ఒకరితో ఒకరికి సహవాసము. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. క్రియేషన్ గురించి మాట్లాడినప్పుడు ఇదంతా ఒక ఎత్తు చాలా ఇంపార్టెంట్ అయింది గుర్తుపెట్టుకోవాలి. రెండవ పాయింట్, దీంట్లో రెండు స్కూల్స్ ఆఫ్ థాట్ ఉన్నాయి. కొంతమంది ఏమంటారంటే డైకాటమీ అంటే ఇమ్మెటీరియల్ ఆస్పెక్ట్ ఆఫ్ మ్యాన్. ఇమ్మెటీరియల్ ఆస్పెక్ట్ ఆఫ్ మ్యాన్ అంటే బయటికి కనబడకుండా ఉండేది అంటే తెలుగులో కొంచెం అటు ఇటు ఉంది కానీ ఇంగ్లీష్ లో బాగా ఉంటుంది. ఇంగ్లీష్ లో సోల్ అండ్ స్పిరిట్ అనే టర్మ్స్ చూసారా? సోల్ అండ్ స్పిరిట్ వాటిని ఇంటర్చేంజబుల్ గా వాడారు. అదే పదాన్ని కొన్ని చోట్ల సోల్ అన్నారు, అదే పదం ఇంకో చోట స్పిరిట్ అన్నారు. కింద మీకు ఎగ్జాంపుల్ యోహాను సువార్త 12:27, యోహాను సువార్త 13:21, మత్తయి సువార్త 11:29, 2 కొరింథీ 2:13 మీకు చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను. దీన్ని బట్టి కొంతమంది ఏమంటారంటే ద బాడీ అండ్ ద సోల్ అండ్ స్పిరిట్ మేకప్ ద యూనిటీ ఆఫ్ లివింగ్ సోల్ అని అంటారు. నరుడు జీవాత్మ అయ్యాడు అంటే అర్థం ఏంటి? బాడీ, స్పిరిట్ అండ్ సోల్ ఈ రెండు ఒకటే అని అంటారు. అంటే డైకాటమీ అంటారు. సో మ్యాన్ ఈస్ మేడ్ ఆఫ్ డైకాటమీ ఒకరంటారు. కానీ ఇంకొక స్కూల్ ఆఫ్ థాట్ ఏమంటే ట్రైకాటమీ అంటే బాడీ, సోల్, స్పిరిట్ ఈ మూడు వేరే. మళ్ళా దీనికి త్రిత్వాన్ని కలిపారు. ఎక్కడెక్కడ మూడో అయితే దానికి మళ్ళీ తీసుకుని త్రిత్వానికి ముడి పెడతారు. ఈ మ్యాన్ కి త్రిత్వానికి సంబంధం లేదు. త్రిత్వంలో 1 బీయింగ్ 3 పర్సన్స్. ఇప్పుడు మ్యాన్ ఈజ్ నాట్ 3 పర్సన్స్, మ్యాన్ ఈజ్ ఓన్లీ 1 పర్సన్ 1 బీయింగ్. అసలు యాక్చువల్ గా బీయింగ్ అనేది దేవుడికే వాడాలి. ఎందుకంటే మార్పు ఉండదు కాబట్టి. మనలో మార్పు ఉంటది. లాస్ట్ వీక్ ఉన్నట్టుగా ఇప్పుడు నేను లేను, ఇప్పుడు ఉన్నట్టుగా నేను రేపు ఉండను, ఈ సంవత్సరం నెక్స్ట్ మారుతూ ఉంటాను. సో బట్ గాడ్ డజంట్ చేంజ్. ఆయన మారడు కనుక ఆయన బీయింగ్ అన్నారని ఒక బైబిల్ పండితులు అనగా నేను విన్నాను. ఓకే, 3 ఎలిమెంట్స్ ఏమిటి? బాడీ, సోల్ అండ్ స్పిరిట్. తెలుగులో మనకు ప్రాణము, జీవము, ఆత్మ అని రకరకాలుగా రాయబడ్డాయి. ఇంగ్లీష్ లో కంఫర్టబుల్ గా చెప్పడానికి ఉంటుంది.
ట్రైకాటమీ అంటే బాడీ, సోల్ అండ్ స్పిరిట్. అంటే స్పిరిట్ ఈజ్ సపరేట్ ఫ్రమ్ ద సోల్ అని ఈ ఈ వాస్తవం. నేను కూడా ఇదే కరెక్ట్ అని నేను అనుకుంటాను. ఎందుకంటే నేను కూడా స్టడీ చేసుకుని నాకు దిస్ ఇస్ మోర్ కంఫర్టబుల్ అనిపించింది. దానికి సంబంధించినటువంటి ఆధారమైన వచనాలు ఏంటంటే 1 కొరింథీ 2:14, 1 కొరింథీ 5:5, రోమా 1:9, 1 తెస్సలోనికైలు. ఇక్కడైతే ఇంకా క్లియర్‌గా ఉంది. 1 తెస్సలోనికైలు 5:23 కూడా చాలా క్లియర్‌గా చెప్పాడు. అలాగే హీబ్రూ 4 అదే మాటలు వస్తాయి. ఇంకా చెప్పాలంటే సోల్ లివ్స్, మార్క్ 12:30, సోల్ వర్షిప్స్, లూకా 1:26, 1:46, సోల్ ఇన్ హెవెన్. ఎందుకంటే సోల్ అనేది వ్యక్తిత్వం. వ్యక్తిత్వంలో 3 ఉంటాయి. బాడీ, స్పిరిట్, సోల్. సోల్ అంటే సెల్ఫ్ బీయింగ్, స్పిరిట్ ఇస్ గాడ్స్ బీయింగ్. దాని గురించి కొన్ని వివరాలు చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. ఎందుకంటే బాడీ మైనస్ స్పిరిట్ ఇస్ కూడా డెత్. సోల్ అనేది పర్మనెంట్‌గా ఉండిపోతుంది. సోల్ అనేది నా వ్యక్తిత్వం. వరకుమార్ అనే నేను ఐఎమ్ యూనిక్. నా పేరు పెట్టుకొని చాలా మంది ఉంటే ఉండొచ్చు. నాకులాగా చాలా మంది ఉంటే ఉండొచ్చు. నాతో ఎవరు కంపారిజన్ లేదు. ఐఎమ్ డిఫరెంట్. ఐఎమ్ వన్ అండ్ ఓన్లీ పర్సన్. సో అలాగా మై సోల్ ఈజ్ సంథింగ్ వాట్ ఐ మైసెల్ఫ్, మై మైండ్, మై హార్ట్, మై స్పిరిట్. ఓకే. ఇంకా మీకు బాగా అర్థం అవ్వాలంటే 1 తెస్సలోనికైలు 5:23 నేను ఇలా నాకు అర్థమైంది. నాకు అర్థమైన భాషలో నేను చెప్తాను చూడండి. బాడీ అనేది సోలు, స్పిరిట్ 3 భాగాలు ఉన్నాయి. బాడీ, ఇది 1 తెస్సలోనికైలు 5:23 నేను చదువుతాను చూడండి అన్నమాట. 1 Thessalonians 5:23. ఇంగ్లీష్‌లో కొంచెం బాగుంటుంది. సేమ్ బాడీ, స్పిరిట్, సోల్, బాడీ అని రాయబడుతుంది. కానీ తెలుగులో ఏమన్నాడంటే మీ ఆత్మయు, జీవమును, శరీరమును. ఆత్మయు, జీవము. జీవం అన్న చోట ఇంగ్లీష్‌లో సోల్ అన్నాడు. శరీరం అంటే బాడీ. ఎనీవే. సో ఆత్మయు, జీవము, శరీరమును ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగా కాపాడబడును గాక. సో బాడీ, సోల్, స్పిరిట్. బాడీ అనేది వరల్డ్స్ కాన్షియస్. బాడీ వరల్డ్స్ కాన్షియస్ అంటే అది ఎండలో పెడితే ఎండుతుంది, నీళ్ళలో పెడితే నాడుతుంది, కాలిస్తే బుడదెక్కు. సో ప్రపంచానికి బయటికి కనపడేది ఏంటంటే ఈ దేహమే, శరీరమే. సోల్ అనేది సెల్ఫ్ కాన్షియస్. నేను ఎవరిని నాకు అర్థమవుతుంది. నా వ్యక్తిగతము. దిస్ ఇస్ మీ, మై కాన్షియన్స్, సెల్ఫ్ కాన్షియస్. స్పిరిట్ వచ్చి గాడ్స్ కాన్షియన్స్. స్పిరిట్ వచ్చి గాడ్స్ కాన్షియన్స్. ఇప్పుడు ఈ సోల్ ని 3 భాగాలుగా చేస్తాం. ఏంటంటే మైండ్ టు థింక్, హార్ట్ టు ఫీల్, విల్ టు డిసైడ్. ఈ ఎమోషనల్ డిపార్ట్మెంట్ హార్ట్. మళ్ళా ఇంకా చెప్పాలంటే ఇంకొంచెం లోతుగా వెళ్ళాలంటే హార్ట్ అనే పదం అంటే సెంట్రల్ కోర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ని హార్ట్ అంటారు. అక్కడ డిసిషన్ తీసుకుంటే ఇట్ ఎఫెక్ట్స్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ. అయితే ఇక్కడ ఎమోషనల్ డిపార్ట్మెంట్ గా ఈ హార్ట్ ను మనం చెప్పాము. అది వ్యక్తిత్వంలో ఒక భాగము. సో ఇక్కడ దేవుడు మనకు స్వేచ్ఛ ఇచ్చాడు. దేవుడికి విధేయత చూపొచ్చు, దేవుడికి అవిధేయత కూడా చూపొచ్చు. దీన్ని బైబిల్ పండితులు బహుశా 7 ఉన్నారు గొప్ప బైబిల్ పండితులు. వాళ్ళలో ఏకాభిప్రాయం వచ్చిందని చెప్పేసి ఒక బైబిల్ పండితులు చెప్పంగా నేను విన్నాను. సో కాన్షియన్స్, ఆ తర్వాత ఇన్ట్యూషన్, ఆ తర్వాత డివోషన్ టు గాడ్. సో ఇది ఆత్మల అంటే పరిశుద్ధాత్మ వచ్చి ఈ స్పిరిట్ లో నివసిస్తాడు కానీ సోల్ లో కాదు నివసించేది. పరిశుద్ధాత్మ దేవుడు. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే పాపమును బట్టి ది స్పిరిట్ ఇస్ డెడ్. ఇక్కడ జీవం లేదు కాబట్టి ఇక్కడ వెలుగు లేదు, ఇక్కడ చీకటి అయిపోయింది. ఈ బాడీ బానిస అయిపోయింది. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే ఈ స్పిరిట్ లోకి వస్తాడో ఇక్కడ లైఫ్ వచ్చింది. లైఫ్ వచ్చింది కాబట్టి దేవుడితో సంబంధాలు ఉంటాయి, దేవుడితో సహవాసం ఉంటుంది. సో మనసాక్షి పనిచేస్తుంది. మనసాక్షి లైబ్రరీ లాంటిది. సో సోల్ లో లైట్ ఉంటుంది. ఇక్కడ లైఫ్ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నివసించినప్పుడు జీవం ఉంటుంది. యోహాను 1:4 రాయబడి ఆయనలో జీవం ఉండను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండను. సో లైట్ ఇన్ ద సోల్. అప్పుడు ఏమవుతుందంటే నా మైండ్, నా ఫీలింగ్స్ కి, నా థింకింగ్స్ కి, డెసిషన్ మేకింగ్ కి ఒక లైట్, ఆ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ వెలుగు దేవుని సన్నిధి. వేరెవర్ గాడ్ డ్వెల్స్, ఆయనలో జీవము, ఆ వెలుగు. వెలుగు అంటే ఎన్లైట్మెంట్, లేక వెలుగు అన్నప్పుడు ట్రూత్ అని కూడా మనం చెప్పొచ్చు. ఆ గాడ్స్ ట్రూత్ అనేది నాకు అర్థమవుతుంది, అండర్స్టాండ్ అవుతుంది, నేను ఆలోచించగలను, అనుభవించగలను, డెసిషన్ మేకింగ్ కూడా తేడా ఉంటుంది. అప్పుడు బాడీ అనేది న్యూట్రల్ అవుతుంది. అప్పుడు ఈ బాడీని రోమా 6వ నీతి సాధనాలుగా దేవునికి అప్పగించుకోండి అని అంటాడు. దిస్ ఇస్ వాట్ ఐ అండర్స్టాండ్ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్.
సో స్పిరిట్ లో లైఫ్ వచ్చింది, అందులో లైట్ వచ్చింది, అప్పుడు బాడీ క్లీన్ అవుతుంది. సో దిస్ ఇస్ హౌ గాడ్ హ్యాస్ మేడ్ మ్యాన్. అర్థమవుతుంది కదండి. సో మనం ఏం చూసాము, ఆరిజిన్ ఆఫ్ మ్యాన్ లో 3 రకాల సిద్ధాంతాలు ఉన్నాయి. ఒకటేమో ఎథిజం, దేవుడు లేడని చెప్పే సిద్ధాంతము. రెండోదేమో దేవుడు ఉన్నాడు కానీ ఆయన పట్టించుకోడు, ఆయన అంతా ఆటోమేటిక్ ప్రాసెస్ లోగా కొన్ని చట్టాలు, లాస్ తయారు చేసి ఆటోమేటిక్ గా జరిగేలా చేశాడని చెప్పేసి అది అంటారు. ఈ రెండు తప్పే. బట్ క్రియేషనిజం ఇస్ ట్రూ అండ్ రైట్, ఎందుకంటే అది వాక్యానుసారమైంది. ఆ వాక్యానుసరణ ఆధారంలో మనకు ఉన్నాయి. సో దట్ ఈస్ అబౌట్ నెంబర్ 1. రెండోది ఫాల్ ఆఫ్ మ్యాన్, మానవునికి పతనం. అది ఆది కాండము 3వ అధ్యాయంలో మనం చూస్తాం. దీని గురించి కూడా మనం కొంచెం క్లుప్తంగా మనం చూడడానికి ప్రయత్నించాలి. ఆదికాండం 1వ అధ్యాయం 31 చూసినట్లయితే, దేవుడు తాను చేసినది యావత్తు చూసినప్పుడు చాలా మంచిదిగా ఉండెను. బికాస్ గాడ్ ఈస్ ద స్టాండర్డ్. వెన్ గాడ్ సెడ్ ఇట్ ఈస్ గుడ్, ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ గుడ్, దట్స్ ఇట్. అంటే దేవుడు చేసిన దాంట్లో ఏ లోపం లేదు. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే, 3వ అధ్యాయం మొదటి వచనానికి వచ్చేటప్పటికి అక్కడ మనం ఏం చూస్తాము, ఒక సర్పము ఎవరితో ముచ్చట పెట్టుకోవడం చూస్తాం మనము, అవ్వతో ముచ్చట పెట్టకుండా మనం చూస్తాం. అక్కడ దాన్ని బట్టి కొంతమంది ఏమంటారంటే, అక్కడ రాయబడిన మాట, దేవుడని యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. యుక్తి వేరే, కుయుక్తి వేరే. కుయుక్తి డేంజర్ అది. ఓకే. దేవుడు సర్పము చేసినప్పుడు కుయుక్తిగా ఉండమని డిజైన్ చేయలా. ఆ విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది వేసే ప్రశ్నలకు అది బాగా అర్థమైపోతుంది. 2వ అధ్యాయం 9వ వచనం, దేవుడని యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదిరైన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యను జీవవృక్షమును, మంచి చెడ్డల తెలియని వృక్షమును నేలను మొలిపించను. ఎవరితో చెప్పాడు ఈ మాట? ఎవరికి ఆజ్ఞాపించాడు? అప్పటికి అవ్వ ఉందా? లేదు. ఎవరున్నారు? ఆదాము ఒక్కడే ఉన్నాడు. ఆదాముకు దేవుడు చెప్తున్నాడు. మనం గనక పైనుంచి చదివితే అదంతా బాగా అర్థమవుతుంది. అసలు యాక్చువల్‌గా దేవుడు నరుని చేసిన తర్వాత చే మంచి బ్యూటిఫుల్ గార్డెన్ తయారు చేశాడు. బ్యూటిఫుల్ గార్డెన్. యాక్చువల్‌గా చెప్పాలంటే మొదటి అధ్యాయం అకౌంట్‌లో మనకి హ్మ్, భూ మానవుడిని చేయక మునిపే ఇది ఈ ఈ ఈ సృష్టి తయారైంది. అంటే ముందు బ్యూటిఫుల్ గార్డెన్ తయారు చేశాడు. గార్డెన్ తయారు చేసి అప్పుడు ఆదాముని తీసుకొచ్చినట్టుగా మనం చూస్తాం. తయారు చేసినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, తయారు చేసినప్పుడు ఎలా ఉంది సృష్టించినప్పుడు, దేవుడని యెహోవా చూపునకు రమ్యమైనదియు. ఈ మాటలు మీరు బాగా గమనించాలి. ఇది గమనిస్తే గాని మనకు తర్వాత అర్థం కాదు. దేవుడు సృష్టించిన సృష్టిలోని చెట్లన్నిటిలో కూడా చూపునకు రమ్యమైంది. అంటే చూడడానికి చాలా గ్రాండ్‌గా ఉంది, అట్రాక్టివ్‌గా ఉంది. రెండవది ఆహారానికి మంచిది. ఆహారానికి మంచిది. చూపునకు రమ్యమైనది, ఆహారం మంచిది. ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇక్కడ ఈ గ్రూప్‌లో ఎంతమంది బయాలజీ చేసిన వాళ్ళు ఉన్నారో నాకు తెలీదు గానీ, ఉదాహరణకు ఒక గార్డెన్ తీసుకుందామండి ఎగ్జాంపుల్‌కి. ఈ పాఠం బాగా అర్థం చేసుకోవడానికి. ఒక గార్డెన్, ఒక స్పెషల్ గార్డెన్, దేవుడు అన్ని రకాల చెట్లు అక్కడ ఉన్నాయి. అన్ని రకాల ఫలాలు, అన్ని రకాల ఉన్నాయి. సో, ఒకవేళ ఒక 10,000 చెట్లు ఉన్నాయనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. 10,000 చెట్స్ ఉన్నాయి. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, ఈ 10,000 చెట్ల ఈ ఫల వృక్షాలు ఎలా ఉన్నాయంట చూడ్డానికి గ్రాండ్, వావ్ అనాలన్నాడు చూడంగానే. వావ్! సూపర్ ఉంది అన్నాడు. అలాగే ఆహారానికి మంచిగుంది. ఇక్కడ కొన్ని బాగున్నాయి, కొన్ని బాగలేదు అనలా. ఇక్కడ కొన్ని బాగున్నాయి, కొన్ని బాగలేదు. ఓ 10%, 20% అనలా. అలా అనలా. దేవుడని యెహోవా చూపునకు రమ్యమైనదియు, ఆహారమునకు మంచిదైన ప్రతి వృక్షం, ఓకే, అని కామబెట్టి, ఆ తోట మధ్యను జీవవృక్షమును, మంచి చెడ్డల వృక్షమును మొలిపించాను. తోట మధ్యలో ఎన్నున్నాయండి? 2 ఉన్నాయి. ఒకటేంటి? ఒకదాని పేరు ఏం పేరు? జీవవృక్షము. రెండోదేంటి? మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము ఇచ్చాడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకొని 16, 17 వచనంలో దేవుడు ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ చూడండి. ఏమన్నాడు? మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. ఈ మాటలు బాగా గమనించాలి. ఎలా తినొచ్చంటే 16వ వచనము, ఈ తోటలోనున్న, ఓకే, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినొచ్చు. అంటే అన్‌కండిషనల్, నో ప్రాబ్లమ్. ఏవండీ, ఒక విషయం మనం గుర్తుపెట్టుకో. అసలు అప్పటికి ఆదాము, అవ్వలు తినకపోతే చచ్చిపోతారనే తాత్పర్యం ఉందా? లేదు. అది 3వ అధ్యాయంలో వాళ్ళకి శపించబడిన తర్వాత నువ్వు తినకుండా చస్తావన్నాడు.
తినకుండా చస్తావని శపించబడిన తర్వాత జరిగింది. కానీ అప్పుడు ఎందుకు తింటాడు? ఇప్పుడైనా మనం బాగా కడుపు నిండా అన్నం తింటాము. చివరిలో డెజర్ట్ అని తీసుకొచ్చి మంచి స్వీట్ తెచ్చి పెడతారు. ఆ స్వీట్ తినకపోయినా మనం బతుకుతాంగా. ఎందుకు తింటాం ఆ స్వీటు? ఎంజాయ్‌మెంట్ అంతే. ఓ మంచి స్వీట్. ఓకే. కడుపు నిండిన తర్వాత కూడా తింటాం. అలాగే ఆదాము తిన్నా ఒకటే, తినకపోయినా ఒకటే. ఆదాము ఖచ్చితంగా తినాలని తాత్పర్యం లేదక్కడ. ఇట్స్ ఓన్లీ ఫర్ ఎంజాయ్‌మెంట్. ఇట్ ఈస్ అన్ ఎంటర్‌టైన్‌మెంట్ అన్నమాట. ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. దేవుడేమన్నాడు చూడండి, "ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలం నువ్వు నిరభ్యంతరంగా" అది ఫస్ట్ వన్. "ఈ తోటలో ఉన్న ప్రతి వృక్షం నువ్వు నిరభ్యంతరంగా తినవచ్చు." దట్ ఈస్ నంబర్ 1. నంబర్ 2 17వ వచనం. "అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు." దేన్ని తినకూడదన్నాడు? మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలం. ఇది ఎక్కడుంది ఇది? తోట మధ్యలో ఉంది. తోట మధ్యలో ఎన్నున్నాయి? 2 ఉన్నాయి. ఓకే. 2 ఉన్నాయి. ఒకటేంటి? జీవవృక్షము. రెండవది మంచి చెడ్డల తెలియొచ్చు వృక్షఫలం. ఇది రెండవది. మూడవదేంటి? నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చుదవని నరుకు ఆజ్ఞాపించాను. మూడోదేందంటే, నువ్వు గనక తిన్నావనుకో కంపల్సరీ చస్తావు. నిశ్చయంగా వితౌట్ ఎనీ కన్‌ఫ్యూజన్, వితౌట్ ఎనీ డౌట్. అది గూడా ఏంటి? ఆజ్ఞాపించాడా? చెప్పాడా? ఆజ్ఞాపించాడు. ఈ 3 మాటలు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నువ్వు నిరభ్యంతరంగా తినవచ్చు. అంటే గాడ్స్ స్పెషల్ గ్రేస్ అన్నమాట. యూ కెన్ అన్‌కండిషనల్లీ ఈట్ అన్నాడు. అంటే గ్రేషియస్ యాక్ట్ ఆఫ్ గాడ్ అనేది ఇందులో కనపడుతుంది. రెండవదేమన్నాడు? అయితే మంచి చెడ్డల తెలుసు నువ్వు తినకూడదు. తినకూడదు అని ఆజ్ఞాపించాడా? చెప్పాడా? అని ఆజ్ఞాపించాడు. మూడవదేంటి? నువ్వు తిన్నావనుకో, నువ్వు దినమున నిశ్చయంగా చస్తావన్నాడు. అందులో డౌట్ లేదు. ఇది గదా! ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మూడో అధ్యాయం మొదటి వచనానికి రండి. ఏం జరిగిందో ఇప్పుడు మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. అది మీకు అర్థం కావాలని మాటి మాటికి చెప్పాల్సొచ్చింది. ఆ 2, 3 మాటలే. ఎందుకంటే ఐ వాంట్ టు డ్రైవ్ యూ టు ద పాయింట్. 3:1 అదంటే ఎవరు? అదంటే ఎవరు? దేవుడైన యెహోవా చేసిన సమస్త బోధించుల సర్పము యుక్తి గలదై ఉండెను. అది స్త్రీతో అంటే సర్పం. ఇప్పుడు సర్పం మాట్లాడుతుందా? సర్పం మాట్లాడుతుంది. కానీ సర్పం వెనక ఎవరున్నారు? ఉండాల్సిన వ్యక్తి ఒకడున్నాడు. ఓకే. ఇప్పుడు సర్పం అయితే జనరల్‌గా ఇప్పుడు గాడిద మాట్లాడుతదా? మాట్లాడదు. కానీ మాట్లాడింది గదా! ఎక్కడ? బిలాముతో మాట్లాడడం జరిగింది. నాకసలు ఆ స్టోరీ వింటుంటే నాకు భలే నవ్వొచ్చింది. యాక్చువల్‌గా గాడిద మాట్లాడుతుంటే బిలాం ఇలా ఆశ్చర్యపోయి, "అరె! ఏంటి మాట్లాడుతున్నావు?" డిస్కషన్ పెట్టుకుంటాడు. బిలాం అంటే ఏ లెవెల్‌లో పడిపోయాడు చూడండి. "ఏయ్! నేను నిదానుడు గదా! నిన్ను మోసుకుంటొచ్చినా" అంటే, ఏంది ఇట్లా మాట్లాడుతుందని ఆశ్చర్యపోవాలా లేదా? అంటే ఈ మనిషి కంప్లీట్‌గా ఆ రాజుగారి డబ్బు మీద మనసంతా ఎట్లా ఉండిపోయిందంటే, గాడిద మాట్లాడుతున్న కూడా ఆశ్చర్యపోవట్ల. విచారకరమైన సంగతి. ఇప్పుడు ఈమె గూడా అదే ఆశ్చర్యపడాలి గదా! ఏంటి సర్పం మాట్లాడుతుంది అని. ఓకే. మాట్లాడుతుంది. ఏం ప్రశ్నేసింది? ఇది నిజమా? ఏది? మళ్ళా రిపిటేషన్. ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా? అవునా? కదా? ఎంత క్లియర్‌గుంది గదండీ! ఎవరితో అడుగుతుంది? ఆ స్త్రీతో అడుగుతుంది. యాక్చువల్‌గా తినొచ్చా? తినకూడదా? అని ఎవరికి జెప్పాడు? ఆదాముతో చెప్పాడు. మరి ఆదాముని అడగొచ్చు గదా! వాడు. ఆదాముని అడగట్ల. ఇది గుర్తుపెట్టుకోండి. అసలు యాక్చువల్‌గా ఆజ్ఞ ఇచ్చింది ఎవరికి? ఆదాము. కానీ అడిగింది ఎవరిని? స్త్రీతో. ఇప్పుడు ఈ అమ్మగారు ఇచ్చే జవాబును గనుక మనం చూస్తే మనకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. మళ్ళా చూడండి. ఏంటి ప్రశ్న? ఇది నిజమా? అసలు ఇది నిజమా అనంగానే మనకొచ్చే గబగబా ఆలోచనలేంటి? ఆహా! ఇది నిజమా? ఏంటబ్బా! అని ఒక క్వెషన్ మార్క్ వచ్చుద్ది గదా! ఇది నిజమా? ఏంటిది? ఈ తోట చెట్లలోనున్న దేని ఫలములను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా? అప్పుడు అమ్మగారు అంటే దేవుడిచ్చింది మళ్ళా మీకిక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఏమన్నాడు? "ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలము నువ్వు నిరభ్యంతరంగా తినొచ్చు. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు ప్రకారం తినకూడదు. నీవు తినదినమున నిశ్చయంగా చస్తావు." మూడే 3 సింపుల్. సింపుల్‌గానండి. పెద్ద పారాగ్రాఫ్‌లేం గాదది. ఈ ప్రాపర్ కన్విక్షన్స్ ఉండాలి. దేవుడు ఏదైతే చెప్పాడో ప్రాపర్ కన్విక్షన్స్ కనుకుంటే బాగా మనం
ఇప్పుడు ఆమె ఇచ్చే జవాబు చూడండి, రెండో వచనం. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. చెప్పండి, అందులో ఉన్న ఫాల్ట్ ఏంటి చెప్పండి? ఆమె ఇచ్చిన జవాబు, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. యాక్చువల్‌గా దేవుడు ఏం చెప్పాడు? ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరంగా తినొచ్చు అన్నాడు. కానీ ఈమెం చేసింది? నిరభ్యంతరంగా తినొచ్చు అనే పదాన్ని డిలీట్ చేసేసింది. దట్ ఈస్ ఫాల్టీ నంబర్ 1. రెండోది, రెండోది ఓకే. నిరభ్యంతరంగా తినవచ్చు అనేది తీసేసింది. రెండోది. మూడో వచనానికి రండి. అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి ఏమనిందండి? తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదననియు చెప్పిన సర్పముతో చెప్పాను. మీరు మళ్ళా కంపేర్ చేయండి, మళ్ళా పక్కనే పెట్టాను. దేవుడు ఏం చెప్పాడు? ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నువ్వు నిరభ్యంతరంగా తినవచ్చు. దీన్ని ఆల్రెడీ డిలీట్ చేసేసింది. అది మనం చూసాము. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు. నీవు తినదినమున నిశ్చయముగా చచ్చుదవని ఆజ్ఞాపించను. కానీ ఆదాము తన భార్య అయిన అవ్వకు బానే హోంవర్క్ చేశాడు. దేవుడు ఆదాముకు ఏ సత్యమైతే ఇచ్చాడో ఆ సత్యాన్ని తన భార్యకు అందజేశాడు. ఇక్కడ ఒక ట్రూత్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, భర్తలకు దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని భార్యలతో కూడా పంచుకోవాలి. ఎందుకంటే ఏక శరీరం అన్నాడుగా. ఏక శరీరం అంటే ఏక ఆత్మ కాకపోతే ఏక శరీరం ఎట్ట అవుతామండి? ఏకాత్మ అవ్వాలంటే దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు మనకి ఏ సత్యాలైతే ఇచ్చాడో సత్యాన్ని భార్యాభర్తలు కలిసి పంచుకోవాలి, మాట్లాడుకోవాలి. అవి మాట్లాడుకోవాల్సిందే. నువ్వు మా నాన్న ఇట్టన్నావు, నువ్వు మా అమ్మని ఇట్టన్నావు, వీటి గురించి కాదు మాట్లాడుకోవాల్సింది. అవి మాట్లాడుకోండిలే గాని దానికంటే ముందు ఇది కూడా ఇంపార్టెంట్. ఆదాము మంచి పనే చేశాడు. కానీ అమ్మగారు రీప్రొడ్యూస్ చేయడానికి కొంచెం తేడా తీసుకొచ్చింది. ఎక్కడ తేడా వచ్చింది? ఇదొకటి గుర్తుపట్టాను. నిరభ్యంతరంగా తినొచ్చని తీసేసింది. గాడ్స్ గ్రేషియస్ యాక్ట్. రెండోదేంటి? అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి, చెట్టునా చెట్లునా? 2 కదా. జీవవృక్షము, మంచి చెడు. ఇవేం చెప్తుంది? తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి. ఇక్కడ ఒక దెబ్బ కొట్టింది. చెట్లు అని చెప్తూ అందులో మంచి చెడ్డల నుంచి తినకూడదని చెప్పాలి కదా. అక్కడ ఆమె చేసిన మిస్టేక్ ఏంటంటే, ఇక్కడ దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో గ్రేషియస్ ను డిలీట్ చేసింది నంబర్ 1. నంబర్ 2, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలో చెట్లు 2 ఉన్నాయి. రెండిట్లో ఒకదాని గురించి చెప్పాడు. ఈమె జనరలైజ్ చేసి పడేసింది. ఏమని? అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లా నిశ్చయంగా చచ్చుదాం అన్నాడా? నిశ్చయంగా చస్తామంటే ఇవేమైంది? చావకుండునట్లు మీరు తినకూడదు, ముట్టకూడదు. చెప్పాడా దేవుడు ముట్టొద్దని? అతి తెలివితేటలైతే ఇదే ప్రాబ్లమ్. అరే లేనిది కలపడం, ఉన్నది తీసేయడం, ఇది ఎట్లండి ఇది? అక్కడ యాక్చువల్‌గా ప్రాబ్లమ్ స్టార్ట్. ఇది చూడటానికి నేనేదో మీకు ఒక ఏదో నవ్వులాటగా చెప్పినట్టుగా అనిపిస్తుంది గానీ, దీని వెనక చాలా ట్రూత్ ఉంది. మనం అర్థం చేసుకోవాలి. తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు, ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెనా ఆజ్ఞాపించారా? ఇక్కడ ఆజ్ఞాపించాడు. ఈమేమంటుంది? అనెను. అంటే దేవునికి ఆజ్ఞను అంత లైట్‌గా తీసుకున్నావా? దేవుని ఆజ్ఞనేమో లైట్‌గా తీసుకున్నా. దేవుని గ్రేషియస్‌నేమో రిజెక్ట్ చేశా. తర్వాత దేవుడు క్లారిటీగా చెప్పాడు. జీవవృక్షములు తినండి. అయితే మంచి చెడ్డల తెలుసుకుని తినటానికి వీల్లేదు అని చెప్పడం జరిగింది. మీకు అర్థమైంది కదా. ఇక్కడ ఏం జరిగింది? తోట మధ్యనున్న చెట్టు అనింది. చెట్లు యాక్చువల్‌గా. మీరు చావకున్నట్లు వాడిని తినకూడదు అనలా. మీరు నిశ్చయంగా చస్తారని చెప్పాడు. దినమున నిశ్చయంగా చస్తామని చెప్పాడు. ఆ తర్వాత ముట్టకూడదని దేవుడు చెప్పలా. ముట్టకూడదని దేవుడు చెప్పలే. ఆ తర్వాత అనెను, ఆయన చెప్పలా, ఆజ్ఞాపించాడు. ఇది ఆమె చేసిన మిస్టేక్. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు దేవుడు నేరుగా అవ్వకు చెప్పకపోవచ్చు కానీ, ఆదాముతో ఏదైతే చెప్పాడో అవ్వతో కూడా అదే చెప్పాడు. ఇంకా ఏం చేసిండాల్సింది ఈమె? ఇంకా బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే, అయ్యా నన్ను ఎందుకు అడుగుతావు? ఇదిగో ఆయన ఉన్నాడు, ఆయన అడుగు అంటే సరిపోయిండుగా.
సింపుల్. ఏమని అనాల్సింది? ఇదిగో పక్కనే ఉన్నాడు చూడు, ఆయన అడగండి అని అంటే అసలు గొడవలే పోయింది. ఎందుకు చేతిలోకి తీసుకోవాలా? ఎందుకు చేతిలోకి తీసుకోవాలి? అప్పుడు వెంటనే చూడండి వాడు ఇచ్చిన డైలాగ్ చూడండి. వాడికి అర్థమైపోయింది. సీన్ అర్థమైపోయింది. ఎప్పుడైతే అవ్వ చెప్పిన మాటలను బట్టి ఆవిడకు సిట్యుయేషన్ అర్థమైపోయి వెంటనే ఏమన్నా తెలుసా? అందుకు సర్పం మీరు చావనే చావరు. కానీ దేవుడేమన్నాడు? నిశ్చయముగా చస్తా. అంటే ఒక్కసారి గనక వాడు దేవుని ఆజ్ఞకు మనం ఎంత విలువిచ్చామో, దేవుని ఆజ్ఞకు మనకు ఎంత కన్విక్షన్స్ రూపేణ ఆ వాక్యం ఉన్నది ఉన్నట్టుగా ఎలాగైతే స్వీకరించామో మనకు అర్థమైతే పరిస్థితి వేరే ఉంటది. మనం ఆల్రెడీ కన్‌ఫ్యూజ్ అయిపోయిందని వాడికి తెలిసిపోయింది కాబట్టి వాడేం డయామెట్రికల్లీ అబద్ధం చెప్తున్నాడు వాడు. ఇట్ ఈస్ ద 100% లైక్ చావనే చావరు. నంబర్ 1. ఓకే. దీన్ని మనం ఏమంటాము? డెలిబరేట్ లై. ఇట్ ఈస్ ఎ లై. ఇంకేమన్నాడు? ఏలైనగా మీరు వాటిని తినదనుండి మీ కనులు తెరవబడతాయి. తెరవబడతాయా? అంటే వాడు ఇక్కడ ఏం చెప్తున్నాడు చూసావా? దేవుడు ఎందుకు తినొద్దన్నాడు తెలుసా? తింటే నీ కళ్ళు తెరవబడతాయి. నీ కళ్ళు తెరవబడ్డానికి ఇష్టం లేదు అని చెప్పకనే చెప్పిందా లేదా? ఏవండీ? చెప్పకనే చెప్పేసింది. నువ్వు తింటే నీ కళ్ళు తెరవబడతాయి. అంటే మీరు కళ్ళు మూసుకొని గుడ్డెలాగా బతకడమా దేవుని ఏర్పాటు. చూసారా? దేవుని మీద ఎంత దుమ్మెత్తిపోస్తుందో, ఎంత దుమ్మెత్తిపోస్తుందో, ఈ కనులు తెరవబడతాయి. హాఫ్ ట్రూత్. ఎందుకంటే తర్వాత మనం చూస్తాం. వారి కనులు తెరవబడని రాయబడింది. చూస్తాం. దాన్ని చూస్తాం. దిస్ ఇస్ హాఫ్ ట్రూత్. ఆ తర్వాత ఏంటి? మీరు దేవతల్లాగా ఉంటారు. దేవతల్లాగా ఉంటారా? ఏవండీ? ఇప్పుడు దేవతలు గొప్పనా? మనుషులు గొప్పనా? దేవతలు దేవుని స్వరూపంలో చేసుకున్నాడా? అసలు దేవతలు మనకు సేవకులని హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం చెప్తుంది కదా! దేవతలు పరిచారకులు. సందేశాన్ని మెసేజ్‌ని తీసుకెళ్తారు మెసెంజర్స్. ఇక్కడ వాడు ఏ పిక్చర్ తీసుకొచ్చాడంటే, మీరు దేవతల్లాగా ఉంటారు. మీరు ఆర్డినరీ మనుషుల్లాగా ఉన్నారు. మీరు దేవతల్లాగా ఉండాలి. చూసారా? వాడు చెప్పకనే ఎన్ని విషయాలు చెప్పాడు చూసారా? ఇట్ ఈస్ ఎ బ్లేటెంట్ లై. దేవతలు దయ్యాల్లాగా అయిపోయారు వాళ్ళు కూడా. మంచి దేవుని కుమారులాగా ఉన్నవాళ్ళు ఎట్లా తయారైపోయారు? ఆ బ్యాచ్ లాగా చూసారా? దట్ ఈస్ హౌ డెవిల్ బ్రింగ్స్ లైస్. వాడు ముందు అబద్ధం చెప్తాడు. హాఫ్ ట్రూత్ చెప్తాడు. అగైన్ బ్లేటెంట్ లై చెప్పాడు. దేవునికి తెలియను. డిసెప్షన్. చూసారా? తెలిసి కూడా దేవుడు మీకు ఎలా దాపెట్టాడు. మీరు ఊహించండి ప్రియమైన సహోదరి సోదరులారా. సాతానుతో డిస్కషన్ పెడితే వచ్చిన ప్రాబ్లం ఇది. ఎందుకు అంత డిస్కషన్ పెట్టుకోవాలని నాకు తెలియకూడదు. దేవుడు తినొద్దన్నాడు. తినొద్దన్నప్పుడు దూరంగా ఉండొచ్చుగా. ఇంకా చూడండి ఏమైందో. సైతాన్ అబద్ధం చెప్పాడు. హాఫ్ ట్రూత్ చెప్పాడు. డిసెప్షన్. దేవునికి తెలియను అంటే దేవుడు కావాలని చేసాడు చూడని చెప్పేసి అదే అపొస్తలుడు పౌలు 2 కొరింథీ 11 అధ్యాయం అంటాడు. నేను చదువుతాను చూడండి ఆ మాట. అది కూడా చాలా ప్రాముఖ్యమైన మాట. ఈ దినాల్లో కూడా వాడి స్ట్రాటజీ అదే. మనం మనం ఆహ్, డాక్ట్రిన్ ఆన్ ఏంజెల్స్ గురించి చూసినప్పుడు ఇంకా కొన్ని వివరాలు బాగా చూస్తాం. బైబిల్‌లో ఏమన్నారు 2 కొరింథీ 11 అధ్యాయం. 2 కొరింథియన్స్ చాప్టర్ 11లో ఉంటాడు. ఏమంటాడు చూడండి. 2వ వచనం. దైవాసక్తితో మీడల ఆసక్తి కలిగినవాడు ఎందుకనగా పవిత్రురాలైన కన్యకునిగా ఒక్కడే పురుషుని కనుక క్రీస్తునిగా సమర్పించడం ప్రదానం చేసుకుని 3వ వచనం. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్టు మీ మనసులను చెరుపుబడి అంటే కరప్ట్ ఇంగ్లీష్‌లో హి విల్ కరప్ట్ అవర్ మైండ్స్. హి విల్ కరప్ట్ అవర్ మైండ్స్. కరప్ట్ చేసి ఏం చేస్తాడు? క్రీస్తు ఎడలున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవునేమో. వాడి డ్యూటీ అది. వాడేం చేస్తాడంటే వాడు మనతో డిస్కషన్ పెట్టి మన మైండ్‌లు కరప్ట్ చేస్తాడు. మన మైండ్‌లు కరప్ట్ చేసి ఏం చేస్తాడు? క్రీస్తు యేడల ఉన్న సరళతను తొలగించడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. తొలగించి ఏం చేసేస్తాడు? మరియొక సువార్త 4వ వచనం. ఆ! మరియొక సువార్త, మరియొక యేసు, మరియొక ఆత్మ. ఇప్పుడు జరుగుతున్న ప్రాబ్లమ్ అదే. మరియొక ఆత్మ, మరియొక సువార్త, మరియొక యేసు. ఎందుకు? వాడు మైండ్ గనుక ఒకసారి కరప్ట్ అయిందనుకోండి, ఇక మనం కూడా ఈజీగా డిస్ట్రాక్ట్ అయిపోతా ఉంటాము. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. 6వ వచనంలో వెంటనే ఇప్పుడు అంత మారిపోయింది సీన్. 6వ వచనంకి వచ్చినప్పుడు ఏమైంది చూడండి. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది. అంతవరకు మనం చూసాం 2వ అధ్యాయం 9వ వచనంలో ప్రతి వృక్ష ఫలాన్ని ఎలా చేశాడు? ఆహారానికి మంచిదిగా చూసాడు. చూడడానికి రమ్యమైనగా చేశాడు.
కానీ ఇప్పుడు దాన్ని చూసేటప్పటికల్లా ఎట్ట అనిపించిందంటే, ఆహారానికి మంచిది, కనులకు అందమైనది, వేగమిచ్చు రమ్య చూసి ఏమనుకుండొచ్చంటే, అరెరే! ఎప్పుడో తినాల్సింది ఏంది ఇప్పటిదాకా తినకుండా ఉన్నానే అనే ఆలోచన వచ్చుంటదా లేదా? టప్పని వచ్చేసింది. వెంటనే ఆమె ఏం చేసింది, దాని ఫలములలో తీసుకొని తిని తనతో పాటు ఈ మాట బాగా గమనించాలి. ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. తన భర్తకును ఇచ్చారు. 2:9 దేవుడని యెహోవా చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిదైన ప్రతి వృక్ష ఫలములను, ఆ తోట మధ్య జీవవృక్ష ఫలములను, మంచి చెడ్డల తినొచ్చు. నేను అంటే దేవుడు సృష్టించింది ప్రతీదీ కూడా రమ్యంగా ఉంది. అది చూడడానికి మంచిదిగా ఉంది. కానీ ఇప్పుడు ఈమెకి చాలా స్పెషల్‌గా ఉంది. చాలా స్పెషల్. అందుకని ఏం చేసిందంటే, ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకిచ్చెను. ఇప్పుడు తనతో పాటు తన భర్తకిచ్చెను అనే పదం గనుక ఇంగ్లీష్‌లో చూస్తే ఎట్లుంటదంటే, హర్ ఈ హర్ హస్బెండ్ విత్ హర్. అంటే హస్బెండ్ విత్ హర్ అంటే ఏడున్నాడు సారు? సార్ ఎక్కడున్నాడండి? పక్కలనే ఉన్నాడు. మరి ఈ డిస్కషన్ అంతా జరుగుతుంటే ఎందుకు కామ్‌గా ఉన్నాడు సార్ ఈయన? అది వచ్చిన సమస్య. కానీ కొంతమంది బోధకులు ఏం బోధిస్తారంటే, ఏంటి ఆయన్ని వదిలేసి నువ్వు ఎటో పోయినావు? వదిలేయలే సార్ పక్కలే ఉన్నాడు. డిస్కషన్ అంతా జరుగుతుంటే ఏం మాట్లాడలే. రెస్పాన్సిబిలిటీ మర్చిపోయాడు. రెస్పాన్సిబిలిటీ మర్చిపోయాడు. సరే ఇప్పుడు చూడండి మీరు ఆలోచించండి అక్కడే ఉన్నారు మీరు. ఆమె తినింది బైబిల్‌లో అంతకుముందు ఈయనేమన్నాడు? దేవుడేమన్నాడు? నీవు దినమున నిశ్చయంగా చస్తావన్నాడు గదా! ఇలా ఇలా కొరకంగానే టప్పని రాలి కింద పడిపోయిందనుకో, ఆదాం తినే అవకాశం ఉందా? లేదుగా. ఇట్టే తిను నాకెందుకు నేను చూస్తా ఉంటానులే అనుకున్నాడో ఏంటో మనకు తెలీదు మరి. వెంటనే ఏమి గద్దించిండాల్సింది. నో, నో, నథింగ్ డూయింగ్. మనం తినటానికి వీల్లేదు. దేవుడు ఆజ్ఞాపించాడు అని స్పష్టంగా చెప్పొచ్చు గదా! చెప్పలా. ఆయన చెప్పలా. ఆమెను తిననిచ్చాడు. ఆమెను వదిలేసాడు. దాంతో పాటు ఏం చేశాడు? ఈ అయ్యగారు కూడా తిన్నా అంట. అతడు కూడా తినెను. అతడు కూడా తినెను. అతడు కూడా చాలా విచారకరమైన సంగతి. అతడు కూడా తినెను. ఆ తిన్నాడు. వీళ్ళిద్దరు తిన్నారు. ఎంత తిప్పలు తెచ్చిపెట్టారు మనకి. ప్రపంచంలో మానవ జాతికి అంతా కూడా పుట్టుకతో వచ్చింది. కానీ బైబిల్ పండితులు ఏమంటారంటే, దీన్ని రిప్రజెంటేటివ్ సిన్ అంటారు. రిప్రజెంటేటివ్ సిన్ అంటే అర్థం ఏందంటే, ఆదాము తిన్నప్పుడు ఆదాముతో పాటు మనం కూడా ఉన్నాం. ఎందుకు అంటే, అది ఆదాము మనకు రిప్రజెంటేటివ్‌గా ఉన్నాడు. అందుకనే ఆదాము యొక్క పాపము మనకు ఆరోపించబడింది. దీని గురించి డాక్ట్రిన్ అండ్ సిన్ గురించి మాట్లాడినప్పుడు ఇంకా కొన్ని విషయాలు మనం చర్చించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆదాము తిన్నాడు. కానీ ఆదాము తినటం మాత్రము అది మామూలు విషయం కాదది. చాలా సీరియస్ మిస్టేక్. ఎందుకంటే హోషేయ 6:7లో ఏమని రాయబడిందంటే, ఆదాముకు దేవుడికి మధ్యలో ఒక నిబంధన ఉంది. ఇప్పుడు అవ్వ అవ్వ తిన్నప్పుడు మూడో అధ్యాయం గనక చూసినట్లయితే నన్నేం చేయమంటావు? ఇదిగో సాతాను మోసం చేశాడంటే దేవుడు ఏమనలే ఆమెని. కానీ ఆదాము దగ్గరికొచ్చినప్పుడు మాత్రం ఆదాము దేవుడితో నిబంధన జరిగింది. వారిద్దరి మధ్యలో రెండో అధ్యాయం 16, 17 వచనాల్లో ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎ కవెనెంట్. ఆ కవెనెంట్ ఆదాము బ్రేక్. ఇట్స్ ఎ వెరీ సీరియస్ మిస్టేక్. చాలా మంది ఏమనుకుంటారంటే, చిన్న పండు తినటం వలన ఇంత పెద్ద శిక్ష వేయాలా? చిన్న పండు గాదు. ఎందుకంటే దేవుని గురించినటువంటి రెవల్యూషన్, దేవుని గురించిన ఎక్స్‌పోజర్ ఆదాము వరకు చాలా విస్తారంగా ఉంది. అంత రెవల్యూషన్ ఉన్నప్పుడు అటువంటి సీరియస్ మిస్టేక్ చేయటం అనేది అది మామూలు మిస్టేక్ కాదు. దేవుడు న్యాయస్తుడే మనకు బాగా ఇంకా మేము చూద్దాం. ఇప్పుడు యాక్చువల్లీ ఏం జరిగింది? పండు తిన్నారంటే యాక్చువల్‌గా ఏం జరిగింది? ఎవరిని నమ్మారు వాళ్ళు? దేవుడు చెప్పింది నమ్మారా? సాతాను చెప్పింది నమ్మారా? సాతాను చెప్పింది నమ్మారు. ఎందుకంటే దేవుడు చెప్పిన దానికి సాతాను చెప్పింది విరుద్ధంగా ఉంది. విరుద్ధంగా ఉన్నప్పుడు అటు దేవుడిని నమ్ముతారా? సాతాను నమ్ముతారని వాళ్ళు చేసిన క్రియలను బట్టి బయటకొస్తుంది. దే బిలీవ్డ్ సేటన్. నంబర్ 1. అంటే సాతాన్ని బిలీవ్ చేశారంటే ఎవరిని డిస్‌బిలీవ్ చేసినట్టు? దేవుని డిస్‌బిలీవ్ చేసినట్టు. అది అట్టా పెట్టి రోమపత్రిక 14:23కి రండి. రోమపత్రిక 14:23. రోమపత్రిక 14:23. అనుమానించువాడు తినిన యెడల విశ్వాసము లేకుండా తినను గనుక దోషి అని తీర్పు పొందును. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము.
ఇప్పుడు ఆదామవ్వలు పాపం చేశారు కదా, యాక్చువల్గా ఎక్కడ మొదలైంది పాపము? యాటిట్యూడ్ లో మొదలైంది. ఎక్కడ మొదలైంది? దే డిస్బిలీవ్డ్ గాడ్. వాళ్ళు దేవుణ్ణి వాళ్ళు వాళ్ళు యాక్చువల్గా దే హావ్ రిజెక్టెడ్ గాడ్స్ కమాండ్. దే హావ్ రిజెక్టెడ్ గాడ్. దే హావ్ రిబెల్డ్ అగేన్స్ట్ గాడ్. ఇట్ ఈస్ అ వెరీ సీరియస్ సిన్. సీరియస్ సిన్. దేవునితో ఉన్న నిబంధనలు ఏం చేశారు? వాళ్ళు బ్రేక్ చేశారు. డిక్లేర్డ్ ఇండిపెండెన్స్ అంటే అర్థం ఏంటంటే మంచి చెడ్డల తెలివి నుంచి. ఇప్పుడు వాళ్ళు చెట్టు ఫలములు తినడం వల్ల పాపం చేశారా? యాక్చువల్‌గా పాపము ఫలము తినడం కంటే ముందే అయిపోయింది. ఎక్కడైపోయింది? ఇన్ దేర్ వెరీ మైండ్ అండ్ యాటిట్యూడ్ దే డిస్‌బిలీవ్డ్ గాడ్. అక్కడే పాపం చేశారు. చాలా మంది ఏమనుకుంటారో తెలియక పండు తిని పాపం చేశారు. అయితే అయితే అట్లంటే మరి పండులో పాపం ఉండాలి కదా! పండు తింటే పాపం అయితే పండులో పాపం ఉన్నట్టు లెక్క. పండు తిని పాపం చేయలా. పండు తినక మునిపే వాళ్ళు పాపం చేశారు. యాక్షన్స్ కంటే ముందు కూడా ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఈ డెసిషన్ మేకింగ్ ఉంది చూసారా? ఏమిటి డెసిషన్ మేకింగ్? యాక్చువల్‌గా మంచి చెడ్డల తెలివిచ్చే వృక్షఫలం అంటే మీనింగ్ ఏందంటే, మంచేదో, చెడ్డ ఏదో మనం డిస్కస్ చేసుకుందాం. ఎందుకు నేను మీకు హెల్ప్ చేస్తానుగా, మీకు చెప్తానుగా, నేను మీకు ఆజ్ఞాపిస్తానుగా. ఆ చొప్పున మీరు చేయండి అంటే వీళ్ళేమన్నారు తెలుసా? సాతాను వాడు ఇంకో విషయంలో చెప్పాలంటే, వాడు సైతాన్ని తినని చెప్పాడా? తినమని కూడా చెప్పలా. సాతాను తినమని చెప్పలా. కానీ వాళ్ళు తినే విధంగా మైండ్‌ని కరప్ట్ చేశారు. ఎందుకు కరప్ట్ చేశారు? దేవుడిచ్చిన ఆజ్ఞను ఉన్నది ఉన్నట్టుగా, లేనిది కలిపారు, ఉన్నది తీసేశారు. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ప్రాపర్ కన్విక్షన్స్ ఉండాలని మనం అనుకున్నాం. అప్పుడు దేవుని యందు విశ్వాసం అనేది ప్రగాఢంగా ఉంటుంది. ఎన్ని సమస్యలు వచ్చినా గాని మనం అటు ఇటు తొలగిపోకుండా ఉంటాం. వీళ్ళేం చేశారంటే ఇండిపెండెంట్ డిక్లేర్ చేసుకున్నారు. మేము దేవతల్లాగా ఉండాలి. మా కళ్ళు తెరవబడాలి. అంటే అర్థమేందంటే, మంచేదో మేము తీర్మానం చేస్తాము. చెడు ఏదో మేము తీర్మానం చేస్తాము. నువ్వు మాకు అక్కర్లేదు. నీ స్టాండర్డ్ మాకు అక్కర్లేదు. మేము ఇండిపెండెంట్‌గా జీవిస్తాము అని అన్నారు. ఈనాడు మరి అది అనట్లేదా ఇప్పుడు? అదే అంటున్నా. ద సేమ్ ప్రాబ్లమ్. సేమ్ ప్రాబ్లమ్. రిబెల్డ్ అగైన్స్ట్ గాడ్. రిబెల్డ్ అగైన్స్ట్ అసలు నాకు తెలియక అడుగుతాను. ఈనాడు చాలా మంది చెప్పే అంటే, ఏమోనన్నా సాతాను శోధించాడు. సాతాను శోధించాడు. ఇప్పుడు ఒక ప్రశ్నేయాల. ఏవండి? ఇప్పుడు మీరు ఆలోచించండి. తాను పండు తెంచుకొని తినింది అంటే, పండు తెంచుకోవడానికి ఎంత దగ్గరుంది? ఎంత దగ్గరుందండి? ఇట్లా పట్టుకొని అసలు నన్నడిగితే, "ఎందుకున్నావాడ నీకేం పనుందాడ? నీకేం పనుంది? ఇదెక్కడుంది? తోట మధ్యలో ఉంది. నిన్నెవరు పొమ్మన్నారక్కడికి?" సాతాను సాతాను వాని మీద అనవసరంగా ఎందుకు ఊరక దోషం. నువ్వు దాని చుట్టూ తిరుగుతుంటే వాడు రాకేం చేస్తాడండి? నువ్వు ఏడ తిరుగుతున్నావు? చెట్టు చుట్టూ తిరుగుతున్నావు. నీకేం పనుందక్కడ నీకు? వద్దన్నాడు. ఏదో చైనీస్ ప్రావర్బ్ అనుకుంటా. వాళ్ళకి సామెత భలే సామెత. ఏంటి సామెత అంటే, తినొద్దు అనుకున్నప్పుడు వాసన చూడొద్దంట. ఎందుకు వాసన చూడాలి? నువ్వు ముట్టొద్దని నువ్వు రూల్ పెట్టుకున్నావు. అంత సీరియస్‌గా పెట్టుకున్న దానివి. మరి నువ్వెందుకు ఆ పని చేసావు? దాని చుట్టూ ఎందుకు తిరుగుతున్నావు నువ్వు? నువ్వు దాని చుట్టూ తిరుగుతున్నావు కాబట్టి వాడొచ్చాడు. నువ్వు దాని చుట్టూ తిరగకుంటే రాడుగా. ప్రియమైన సహోదరి, సహోదరులు, మానవుని పత్రంలో అనేక పాఠాలు ఉన్నాయి. అనేక పాఠాలు, అనేక పాఠాలు. వై ఆడమ్ బిలీవ్డ్ సేటన్? వై ఆడమ్ డిస్బిలీవ్డ్ గాడ్? పాపం ఎక్కడ ప్రారంభమైంది? యాటిట్యూడ్స్ లో ప్రారంభం. పండు తినటం కాదు. పండు తినటం తర్వాత. ముందు నువ్వు డిసిషన్ చేసావు వ్యభిచారం చేయాలి. ముందు నువ్వు డిసిషన్ చేసావు చెడ్డ మాటలు మాట్లాడాలి. ముందు నువ్వు తీర్మానం చేసావు ఫలాంది నువ్వు చేస్తున్నావు. 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 దీన్ని ఒరిజినల్ సిన్ అంటారు. ఒరిజినల్ సిన్. దాన్ని బట్టి మానవుని యొక్క పర్యవసానము ఏమైందో మనం ఒకసారి చూసుకుంటే మనకు అర్థమవుతుంది. ఏవండి ఇక్కడికి ఆపేద్దాం అంటారా? లేకపోతే కంటిన్యూ చేద్దాం అంటారా? 36 అయింది. ఏవండి ఆపేద్దాం. ఓకే. మిగిలింది దేవుని చిత్తం అయితే నెక్స్ట్ క్లాస్‌లో మనము స్టడీ చేయడానికి మనం ప్రయత్నించేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మా పితరులు వాళ్ళు ఏమైతే చేశారో మీ వాక్యంలో స్పష్టంగా మా కోసం వ్రాయించబడింది. అది ధ్యానం చేస్తున్నప్పుడు అద్దంలో మా ముఖం చూసుకున్నట్టుగానే ఉంది. మేము వాళ్ళని చూసి మేము నవ్వుకున్నట్టుగా అనుకున్నామే కానీ నిజానికి దట్ ఈస్ అవర్ స్టోరీ. మా స్టోరీ కూడా ఇంతే. ఈనాడు మేము కూడా అట్లాగే చేస్తున్నాం. కానీ వీటిని బట్టి మేము ఒక పాఠం నేర్చుకుని మేము జాగ్రత్త పడడానికి మాకు సహాయం చేయండి.
విన్న మాటల్లోని లోతైన సారాంశం గ్రహించడానికి సహాయపడండి. నిశ్చితమైతే వచ్చే వారం మళ్ళా మేము కలుసుకోవడానికి మాకు దయ చూపించండి. ఇంత మటుకు మీ వాక్యాన్ని స్టడీ చేయడానికి చేసిన సహాయంకి కృతజ్ఞత చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభును రక్షకుడైన దేవుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దీవెన, ఆశీర్వాదము, సహవాసము తన ప్రియమైన ప్రజలకు ప్రత్యేకంగా సహవాసంలో ఉన్న ప్రతి వారికి, వారి కుటుంబాలకి ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడై ఉండి నడిపించుగాక. ఆమేన్. 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 థాంక్ యూ. గాడ్